థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరంగల్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి మనస్ఫూర్తిగా మాకు రికగ్నైజ్ చేసినందుకు మీ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కానీ ఈ రికగ్నిషన్ తీసుకున్నంత గొప్ప వ్యక్తులం కాదండి మేము, కాకపోతే ఇంకా వాళ్ళ యొక్క ప్రేమ నేను కాదని నేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరు లీడర్స్కి పేరున. సో నా పేరు సలీం, నేను హైదరాబాద్లో ఉంటాను. ముందు మా వైఫ్ మాట్లాడతారు, తర్వాత నేను కంప్లీట్ చేస్తాను. సో थोड़ा उधर हटो, ये सेट करना, सेट जो तुम वहाँ ठहर के बात करो. कहाँ है? हाँ ओके कंटिन्यू. నా పేరు షాయిన్, నేను హౌస్ వైఫ్. నేను వరంగల్కి ఫస్ట్ టైం వచ్చాను. వరంగల్ అంటే ఎట్లుంటుందో నాకు తెలియదు ఇప్పటి వరకు. మైక్ మధ్య అది స్కూల్లో చదివేటప్పుడు మీడియా మ్యాప్ చూస్తాం కదా, అప్పుడు చూసేవాడిని. కానీ ఇంత దూరం నేను ఎప్పుడు రాలేదు. థ్యాంక్ యూ అందరికీ. మా మీద ఇంకా ప్రేమ చూపిస్తారు. థ్యాంక్ యూ బెస్ట్, థ్యాంక్ యూ బెస్ట్. నా పేరు షాయిన్ ఉంది, నేను హౌస్ వైఫ్ని. మా హస్బెండ్తో పాటు బిజినెస్లో పనిచేస్తాను. చాలా బాగుంటుంది బిజినెస్ అయితే చూసాను ఫస్ట్లో, కానీ ఇలాంటి బిజినెస్ గురించి నాకేం తెలియదు. ఫస్ట్ టైం చూసాను తెలియదు, కానీ మీటింగ్లో వచ్చినాక చూసాను. అక్కడ చాలా మంది లీడర్స్కి పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, అక్కడ మంచి ఇన్కమ్ చేసుకుంటున్నారు, వాళ్ళ లగ్జరీ లైఫ్ చూస్తున్నాను, వాళ్ళ కారణాలన్నీ చూసాను. కానీ అక్కడ చూసినాక ఒక నమ్మకం వచ్చింది, అది మన దగ్గర ఎలాంటి లైఫ్ కావాలి, మళ్ళీ మనకు అవసరం కూడా ఉంది డబ్బుల గురించి. కానీ ఇంకా హస్బెండ్తో పాటు వెళ్ళాలి అని ఇద్దరు కలిసి వెళ్తున్నాం, వెళ్ళి నేర్చుకున్నాం. కానీ నేర్చుకుంటున్నాం, వెళ్తున్నాం, కానీ మేము చెప్తే ఎవరు నమ్మలేరు అసలు. ఇంటికాడ కానీ గల్లీలో కానీ రిలేషన్లో కానీ ఇంత మంచి బిజినెస్ ఉంది, ఇంటికి ఆడాలి, ఏమైంది అని అందరూ ఎగిరించేవాళ్ళు. మా పిల్లలు కూడా చిన్నగా ఉండే, పిల్లలు కూడా చిన్నగా ఉంటే అక్కడ అంతే అందరూ మా అత్తమ్మ, మా ఇంటి పక్క వాళ్ళు అందరూ మా అమ్మ కూడా అంటుండే, ఇంత చిన్నగా ఉన్న పిల్లలు విడిచిపెట్టి వెళ్తారు బయటికి, ఊకే బయటనే ఉంటారు. కానీ మా పిల్లలు ఏడుస్తూ ఉండే, కానీ చాలా బాగా అనిపిస్తుండే వాళ్ళు ఏడుస్తే పోయేటప్పుడు. కానీ ఇప్పుడు ఏదైనా అడిగితే మేము అప్పుడే ఇప్పిస్తాం మా పిల్లలకి. అది వాళ్ళు ఏడ్చిండ్రు, ఏం చేసిండ్రు అనేది గుర్తు లేదు, కానీ ఇప్పుడు ఏదైనా అడిగితే మేము పట్టుకుని ఇప్పిస్తాం. ఇలాంటి బిజినెస్ ఉంది, చాలా బాగుంది బిజినెస్. కానీ అప్పుడు నమ్మకం లేకుండే, కానీ ఇప్పుడైతే చాలా నమ్మకం వచ్చింది. మళ్ళీ టీంలో కూడా చాలా మంచి అచీవ్మెంట్ ఉంది, చాలా మంది అచీవ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ఏరియా తీసుకుంటున్నారు, కార్డు తీసుకుంటున్నారు. ఫస్ట్ అయితే చాలా ఆడుంటుండే, మనం వెళ్తే కూడా నమ్మకుండే జనాలు. కానీ ఎంత వెళ్తుంటుంది, రోజు పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, వెళ్ళదు మేము కూడా అయితే బయటకు వెళ్ళిపోతుంటుంది. అట్లా చేసి చాలా రోజు ఒక ఊళ్ళో ఉంటుంటుంది, రోజు ఒక ఊళ్ళో అన్నం తింటుంటుంది. అట్లా బాగా పెరుగుతుంది, బాగా తిరుగుతుంటుంది. కానీ చెట్టు విధంగా వచ్చాము. ఇప్పుడు ఏదైతే కావాలో అన్ని అచీవ్మెంట్ అయిపోయింది. ఫస్ట్ అయితే డ్రీమ్ రాసినప్పుడు నేను వద్దు అంటుంది, ఇంట్లో ఇది వద్దు, ఇంత పెద్ద పెద్ద డ్రీమ్స్ మనకు కావాలి కాదని నేనే అంటుండే ఆయనకి. కానీ ఆయన అన్నతో చెప్పినప్పుడు మా అబ్బాయి అన్నాక ఆమె చెప్పినప్పుడు డ్రీమ్స్ అన్ని రాసుకుంటూ కూర్చున్నాడు ఢిల్లీతో వచ్చినాక. అయితే నేనేమన్నా ఇవన్నీ కాదు, మనమేమో చిన్న ఇంట్లో ఉన్నాము, పెద్ద పెద్ద డ్రీమ్స్ రాస్తున్నాము. అప్పుడు ఏంటంటే నాకన్నా బంగారం చాలా తక్కువ ఉండేది, అది కూడా ఉంటే కానీ బ్యాంక్లో ఉంటుంది. అయితే నేను ఏంటంటేమో 20 లాగా బంగారం రాసింది. కానీ చాలా రోజులు అయింది, ఆ డ్రీమ్ బుక్ నేను చూడలేదు. అయితే మొన్న ఎందుకు తీస్తాము ఆ డ్రీమ్ బుక్ తీసుకున్నా చూసాను నేను. అప్పుడేమో 20 లాగా బంగారం రాసింది, నేను మర్చిపోయాను. కానీ ఆ డ్రీమ్ అప్పుడు రాసింది 2017 రాసిండు. కానీ ఆ డ్రీమ్ అయిపోయింది చూడలేదు. చాలా బాగుందండి, బిజినెస్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఉన్నారు, అందరూ డిసిజన్ తీసుకోండి. ఒకవేళ మీరు సాకులు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, రానికి ఏదో మాట చెప్తున్నారు, కానీ మీ సక్సెస్కి మీరు దూరం అయిపోతున్నారు. చాలా బాగుందండి, బిజినెస్ చేసుకోండి. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు మంచి డిసిజన్ తీసుకోండి. ఇంకా లగ్జరీ లైఫ్ మీకు ఎదురు చూస్తుంది ముందర. థ్యాంక్ యూ. అందులో ఒక వీడియో వచ్చింది, వాట్సాప్లో ఒక వీడియో పంపించాను. ఎస్, గుడ్ మార్నింగ్. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో నేను నా జర్నీ ఇప్పుడు సార్ చెప్పడం జరిగింది. నేను కంప్లీట్గా ఈ బిజినెస్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏం చేశాము, ఈరోజు మా లైఫ్ చేంజ్ కావడానికి కారణం నేనేం చేశాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఒక గ్యారంటీ ఇస్తున్నాను, బాండ్ పేపర్ రాసిస్తాను. ఈ నా స్టోరీ విన్న తర్వాత మీరు కరెక్ట్గా డెసిషన్ తీసుకొని ఫాలో అయితే వచ్చే 2 సంవత్సరాల లోపల 1,00,000 రూపాయల పైన ఇన్కమ్ తీసుకోవచ్చు.
సో చాలామంది కొత్త వాళ్ళకు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను ఒక క్యాబ్ డ్రైవర్ని అంటే చాలామంది నమ్ముతారా? ఒక క్యాబ్ డ్రైవర్ని, ఒక ట్యాక్సీ డ్రైవర్ని అంటే నమ్ముతారా? నమ్మరు, అవునా కాదా? సో నాకేమనిపించిందంటే, ఫస్ట్ అయితే బిజినెస్లోకి వచ్చినప్పుడు నమ్మకం లేదు. కానీ ఎప్పుడైతే ఢిల్లీ మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూశాను, అక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది, అక్కడ చాలామంది లీడర్స్ స్టేజ్ మీద వచ్చి చెప్తున్నారు. జితేన్ లదాని సార్, ఇంకా మన అనూప్ గుప్తా సార్, సాగర్ బాంబ్రీ సార్, వాళ్ళు ఏమంటున్నారంటే స్టేజ్ మీదకి అని DUCD రికగ్నిషన్లో, మేము ఈ బిజినెస్లోకి రావడానికి ముందు అప్పుల్లో ఉండే, మా ఇంట్లో కరెంట్ బిల్ కట్ అయ్యేది, ఇంట్లో తినడానికి ఫుడ్ ఉండేది కాదని వాళ్ళు చెప్తుంటే నాకు అప్పుడు ఏమనిపించింది అంటే, వీళ్ళు చూడడానికి ఎర్రగా బుర్రగా బాగానే ఉన్నారు, సూట్లు ఉన్నాయి, బెంజ్ కార్లు ఉన్నాయి, నిజమేనా ఇది అని నాకే కొంచెం డౌట్ వచ్చిందనమాట. కానీ ఎప్పుడైతే నాకు ఈ బిజినెస్ కంప్లీట్గా అర్థమైందో, ఆ రోజు నుంచి ఈ రోజు నాకు వచ్చిన డౌట్ రేపు కొత్త వాళ్ళకి ఇటు వచ్చే ఛాన్స్ ఉంటుంది, నేను అన్ని ప్రూఫ్తో ఉండాలని ప్రతి ఒక్కటి ఫస్ట్ డే నుండి ఫోటోలు తీసి పెట్టాను. ఫస్ట్ డే నుంచి ఫోటోలు తీసి పెట్టడం జరిగింది. సో ఇప్పుడు దాంతోపాటు నేను చూపిస్తాను. దానికంటే ముందు ఒక వీడియో ప్లే చేస్తాను. సో ఒక వీడియో, ఓకే, వాట్సాప్లో వీడియో వచ్చాను సార్, ఓపెన్ ప్లే చేయండి. సౌండ్ అక్కడ ఉన్నప్పుడు प्रेजेंट जो मेरी लाइफ स्टाइल है, मैं कैसे लेके इस बिजनेस में जीरो से लेके रहूँगा और कैसे उम्र में हूँ मैं, इसके बाद मैं DUCD बनने के बाद मेरा क्या लाइफ स्टाइल होगा, आज का लाइफ स्टाइल है, इसके बारे में बताने वाला हूँ। तो सबसे पहले एक बार मैं जो बारे में बता देता हूँ, जैसे जीवन लेके मेरे बिजनेस को बिल्ड कर रहा हूँ। प्लीज ये मेरा
చాలా చిన్న ఏజ్లో మీ హస్బెండ్ చనిపోవడం జరిగింది. నువ్వు వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపో, మీ పిల్లల్ని మాకు ఇచ్చేయని చెప్పేసి మా ఫాదర్ అడగడం జరిగింది. కానీ మా అమ్మ అన్నదంట, నేను నా పిల్లల్ని నా సర్వస్వం, నేను ఎక్కడ పోను, నా పిల్లల్ని నా లైఫ్ అని చెప్పేసి ఆమె పెళ్లి చేసుకొని వెళ్ళకుండా ఊళ్ళలో పోయినారు. ఓకే ఓకేనా రైట్. సో మా అమ్మ మమ్మల్ని ఏం చేసిందంటే ఊళ్ళలో కూలి పనికి పోతుండే, మా వీడియో టౌన్షిప్ ఉంది పక్కన, అక్కడ ఇళ్ళలో పని చేయడానికి పోతుండే. సో అట్లా ఆ పని చేసుకుంటూ మమ్మల్ని చదివించే ప్రయత్నం చేసింది. కానీ ఏడో క్లాస్ వరకు చదువుకున్నా, 7th క్లాస్ వరకు. ఆ 7th క్లాస్ వరకు చదువుకునేటప్పుడు ఆ 6th క్లాస్లో ఉన్న నాకు బాగా గుర్తుంది. నేను ట్యూషన్ పోతుంటే ట్యూషన్ ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటుండే. 2 నెలలు కింద కట్టకుంటే సార్ మమ్మల్ని ట్యూషన్ ఫీజు కట్టమని చెప్పేసి మళ్ళీ ఇంటికి పంపిస్తే, ఇంటికి పోయి మా అమ్మకి చెప్పుకుంటే సార్ ట్యూషన్ ఫీజు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర కూలి చేసిన పైసలు ఇంకా రాలేవు, వచ్చినాక ఇస్తా అంటే మళ్ళీ నేను పోయి సార్కి చెప్పుకుంటే పైసలు రాలేవు సార్ నాకు ఇస్తారంటే సార్ ఏం చేస్తుండే, అంతమంది నిలబడుతుండే. ఫీజు కట్టాలని మళ్ళీ కాదు, ఎవరైనా ఫీజు కట్టకుండా వాళ్ళని నిలబెట్టుండే అనమాట. సో మంచిగా అనిపించేది కాదనమాట. నాతో చదువుకుంటున్న మా ఫ్రెండ్స్, మా గలీలో ఉన్న ఫ్రెండ్స్, వాళ్ళు మంచి ఫుడ్ తింటారు, మంచి బట్టలు వేసుకొని తింటారు, వాళ్ళ అమ్మ నాయన ఉన్నారు. కానీ నాకేంటంటే మా నాయన లేడు, మా అమ్మ ఉన్నది, మా ఊరు చాలా చిన్న గరీబ్ ఫ్యామిలీ అనమాట. అప్పుడు అనిపిస్తుంటే మనసుకు ఏదో ఒకటి చేయాలి, నేను కూడా జీవితాన్ని ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి, ఇలాంటి ప్రాబ్లం ఉండవద్దు అని అనిపిస్తుండే. 6th క్లాస్లో నేను ఏం చేశానంటే, మా అన్న ఎవరైతే ఉన్నారో మాకంటే పెద్ద అనమాట, నాకు 2 సంవత్సరాలు పెద్ద ఆయన, అక్కడ వైన్ షాప్ ఉంటుంది ఒకటి బానూరులో, రాఘవేంద్ర వైన్స్ అని ఉంటుండే. ఆ వైన్స్ దగ్గర ఆయన కోడిగుడ్లు ఇంకా బజ్జీలు మిర్చీలు అంటారు కదా, ఆ పని చేస్తుండే అనమాట. నేను స్కూల్కి పోయి వచ్చి 6వ తరగతి తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత అందరు ఇంట్లో వచ్చి స్కూల్లో హోంవర్క్ చేసుకుంటారు. నేను అదే వయసులో పోయి పార్ట్ టైంలో క్లాసులు అడిగే పని చేసినాను. మళ్ళీ ఆ సాయంత్రం ఆ పని చేసుకుంటే మళ్ళీ స్కూల్ పోతుంటే ఆ తర్వాత అనిపిస్తుంది ఎందుకంటే డబ్బులు ఉండేవి కావు సరిగా, అందరు బాగుండేది, మంచి మంచి బట్టలు కొడతారు. సో అట్లా అనిపించిన తర్వాత ఏం చేసినట్టు మళ్ళీ న్యూస్ పేపర్ వేసే పని చేసిన వీడియోలో. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చాలా మంది డ్రైవర్ అంటే నమ్మరు అని చెప్పేసి ఇక్కడ ఫోటో మ్యాప్లో వెళ్తున్నాడు కదా, అది నేనే జాబ్లో చేసేటప్పుడు ఫోటో అనమాట, శంషాబాద్లో డ్రైవర్గా ఉన్నప్పటి ఫోటో. నెక్స్ట్ సో ఇది బానూరులో మా ఇల్లు అనమాట. ఇది కూడా సొంత ఇల్లు కాదు, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇల్లు. ఎప్పుడో ఒక 40 సంవత్సరాల క్రితము. అక్కడ పక్కన కనిపిస్తున్న బండి ఏదైతే ఉందో 4 పైల బండి, అదే బండి మీద మా అన్న వయసు దగ్గర బజ్జీలు మిర్చి ఉంటుండే. అదే వయసులో నేను క్లాస్ వరకే పని చేసుకుంటే అప్పుడు పార్ట్ టైంలో. నెక్స్ట్ సో ఆ తర్వాత నేను బిడియన్ టౌన్షిప్లో న్యూస్ పేపర్ వేసి పని కూడా చేసాను అనమాట. అంటే పొద్దున్నే అక్కడ 2:30-3 గంటలకు లేట్ అయితే అయినా ఆ 3 గంటలకు పోయి ఆ మెయిన్ గేట్ దగ్గర పేపర్ వస్తే పేపర్ మొత్తం సెట్ చేసుకొని, అంటే వేరే హైదరాబాద్ మనం వేరే సపరేట్ వస్తే ఆ పేపర్ సెట్ చేసుకొని, వర్షం పడ్డాన్ని ఎక్కి కవర్ పెట్టుకొని ఆ టౌన్షిప్లో ఒక్కొక్క బిల్డింగ్ 3 ఫ్లోర్లు ఉంటాయి, పైకి ఎక్కి పేపర్ వేయాలి. అక్కడ నుంచి 7 కిలోమీటర్ల నుంచి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడ సైకిల్ మీద అక్కడ పేపర్ వేసి అక్కడ నుంచి మళ్ళీ నాగూరు గార్డెన్ ఉంటుంది, అక్కడ 4.5 కిలోమీటర్ ఉంటుంది, సైకిల్ మీద వచ్చి మార్కాడ దగ్గర పేపర్ వేసి ఇంటికి వెళ్ళి తయారయ్యి అన్నం తిన్నా ముసుగులు పోనీకే సైకిల్ ఆడ పెట్టి అన్నం తిందామని పోతే అన్నం ఉండేది కానీ కూర ఉండేది కాదు. మా అమ్మ నడుపు కూర ఉండలేదు అంటే పైసలు రాలేవు, కారం పడి వేసుకొని తినుకుంటున్నాను. అట్లాంటి స్టేజ్లో ఉందన్నమాట. అక్కడి నుంచి నాకు అనిపించింది ఇక చదువుకొని లాభం లేదు, నేను ఏదైనా చేయాలి. ఎందుకంటే మా అన్న ఏదైతే వయసులో పని చేస్తున్నానో అక్కడ పని చేసుకుంటూ ఆయన అక్కడి నుంచి కారుకు బానిస అయిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అనే పరిస్థితిలో ఉంటాడు. సో ఆయన సంపాదించిన పైసలు అయితే ఇవ్వట్లేదు. అక్కడ నేను నిర్ణయం తీసుకుని ఇక పని చేస్తా అని చెప్పినాను. చదువు పని చేసి మీడియా ఐన్స్టైన్లో పని పోవడం స్టార్ట్ చేశాను. ఇక్కడ 450 రూపాయలు జీతం. ఇంటి నుంచి కంపెనీ 3 కిలోమీటర్లు ఉంటుంది, నడుచుకుంటూ వచ్చేది అనమాట. అట్లా 450 రూపాయలు అక్కడ పని స్టార్ట్ చేశాను. అక్కడ చేసుకుంటూ నెక్స్ట్ వచ్చేసి బానూరులో ఇది మీకు ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, ఆ షెడ్ ఏదైతే ఉందో నేను డ్రైవర్ దగ్గర కుట్టించింది కాదు, అది మనకు రోడ్ మీద సెకండ్ హ్యాండ్ బట్టలు అంటారు, ఆ షెడ్ అనమాట. అక్కడికి ఎందుకంటే పొడవు చూస్తున్నారు కదా, సో అట్లాంటి బట్టలు తెచ్చుకొని నేను కొడుకుంటుంటాను అనమాట, తక్కువ రేట్లో దొరుకుతాయని చెప్పేసి. ఆ తర్వాత ఇక్కడ చూస్తే నేను ఏ కంపెనీలో అయితే పని చేస్తుంటున్నాను అక్కడ దసరా పూజ చేస్తారు కదా, అక్కడ దిగిన ఫోటో కింద కూర్చున్నా. ఆ తర్వాత అక్కడ చేసుకుంటూ 3-4 సంవత్సరాలు చేసిన తర్వాత బానూరులో ఒక కోళ్ళ ఫారం స్టార్ట్ అయింది.
మారుతి హెచ్ఎస్ లిమిటెడ్ అని చెప్పేసి అక్కడ రోజుకి 50 రూపాయలు ఇస్తారు అనమాట, డైలీ లేబర్ లాగా. వారం పేమెంట్ వస్తుంటే వారానికి 350 రూపాయలు పేమెంట్ వస్తుండే. ఇక్కడ చేసే కన్నా దాంట్లో జీతం ఎక్కువ వస్తుందని పోలవరంలో పని చేయడం స్టార్ట్ చేసినాం. పోలవరంలో ఉంటే అన్ని రకాల పని చేసాం. అక్కడ అన్ని పనులు చేసాం. కానీ ఫీల్డ్ మిల్ అనమాట, ఫీల్డ్ తయారు చేసేది, డైరీ చేసేది, నైట్ చేసేది, చాలా కష్టం చేసేది. అక్కడ అన్ని పనులు ఏది కాదనప్పుడు చేసేవాడిని. పోలవరంలో చేసేటప్పుడు పోలవరం ఒక బ్యాచ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్త బ్యాచ్ వచ్చేటప్పుడు ఆ కింద ఉన్న కోటి టాయిలెట్ ఏదైతే ఉందో అది క్లీన్ చేయాలన్నమాట. అది ఎవరు క్లీన్ చేయాలంటే యాక్చువల్గా ఎవరైతే కస్టమర్ తీసుకొని పోతాడో, ఫార్మర్ వచ్చి మాట్లాడుకుని ల్యాండ్ నింపుకొని పోతాడో వాళ్ళు లేబర్ తెచ్చి తీసుకోపోవాలి. కానీ మేమేం చేసుకుంటుంది, అతన్ని ఎవరైతే ఫార్మర్ వస్తుందో తీసుకోపోనికి ఆయనతో మాట్లాడుకొని గుర్తలాగా 5 గంటల తర్వాత మళ్ళీ ఈ లోడ్ చేసే పని కూడా చేసుకుంటుంది. అంత పనికి అనేది ఎంతో పోగొట్టింది అన్నమాట. ఆ తర్వాత అక్కడ ఒక ట్రాక్టర్ ఉండేది. ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఊకే చాలా లీవ్ చేసి ఊకే దొంగలు కొడుతుండే. ఆ టైంలో నేను అక్కడ ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకోవడం జరిగింది. ఆ ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత నాకు అనిపించింది దీనికంటే ఇక్కడ డ్రైవర్లో పోతే ఇంకా జీతం ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో బీటీఎల్లో అరుణా కుమార్ మేడం ఎవరైతే మా అప్లై ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఈ అమెరికన్ ఫ్యామిలీ డ్రైవర్గా వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంకా 500 జీతం ఉండేది. అక్కడ నుంచి పని చేసిన తర్వాత వాళ్ళకు 1 ఇయర్ తర్వాత పాత కార్ ఖరాబ్ అవుతుందని అమ్మేసి వేరే కార్ తీసుకుంటామంటే ఆ జాబ్ పోయింది. అప్పుడు నేను సోమాజిగూడలో ఒకటి మారుతి మోటార్స్ అని ఒక సర్వీసింగ్ సెంటర్ ఉంటే అక్కడికి వస్తుంటే ఆయనతో మాట్లాడినప్పుడు ఒక జాబ్ ఏదైనా ఉంటే ఎక్కి అంటే మీకు తెలిసి గజల్ శ్రీనివాస్ ఉన్నారు పేరు, గజల్ సింగ్ గారు. సోమాజిగూడ మరి హైదరాబాద్లో ఆనంద్ నగర్ కాలనీలో ఉంటాడు. మాస్టర్ స్కూల్ దగ్గర అక్కడ ఆయన దగ్గర 7 నెలలు పని చేసిన. అలా పాప ఒకటే ఉంటుంది, చిన్న ఉంటుండే పాప సంస్కృతి అని చెప్పేసి మాస్టర్ స్కూల్లో పొద్దున 7 గంటలకు డ్రాప్ చేయాలి. మళ్ళా నేను ఉండేది చిన్న బస్తీలో బ్యాచులర్స్ ఒక రూమ్లో ఉండేవాళ్ళు అనమాట. 4 డ్రైవర్గా చుట్టే రూమ్ ఉండేది. సో తర్వాత రాత్రి నేను గజల్ శ్రీనివాస్ అంటే గజల్ నేను మొత్తం ప్రోగ్రామ్ నైట్ అని ఉంటాయి అనమాట. రాత్రి 8, 9, 10 గంటలకు స్టార్ట్ అయితే 2 అవుతుండే 3 అవుతుండే. ఆ 3కి మాకు అన్నం దొరకకుండా ఆ టైంలో ఆ 3 గంటలకు రూమ్లో పడుతుంది. మళ్ళీ 7 గంటలకు రావాల్సిందే. అట్లా అక్కడ 7 గంటలు చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మన టీసీఎస్ అని చెప్పేసి టాటా మన హైటెక్ సిటీలో ఉంది. వేరే ఒక ఎంప్లాయీ దగ్గర అక్కడ జాబ్ చేశాను. అక్కడ ఇంచుమించు ఒక 4 ఇయర్స్ చేశాను ఆయన దగ్గర చేసేటప్పటికి ఇక నాకంటే మా ఫాదర్ ఉంటాడు కదా, మా పెద్ద కొడుకు నాకంటే తక్కువ ఏజ్ ఉండడానికి పెళ్ళి అయింది. ఇక మా అమ్మ నాతో టార్చర్ స్టార్ట్ చేసింది. ఇంకంటే చిన్నది పెళ్ళి అయింది, నీకు ఎక్కడో నాయన చూసుకొని నాకేమన్నా ఏంటంటే నీకు పిల్లలు ఒకరికి ఎప్పుడు పెళ్లి చేసుకోని చెప్పి మా అమ్మ నన్ను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది. అంటే చేసుకో అంటే నేను జీవితంలో సాధించేదాన్ని కొంచెం సెటిల్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఇప్పుడు నాకు ఒక్కరికి వెళ్ళడం కష్టం ఉందని చెప్పి నేను కాదంగా ఫైనల్గా పెళ్లి అయింది. పెళ్ళి అయిన తర్వాత తీసేసుకోవాలి చేసుకున్నా. ఆ టైంలో మళ్ళీ పాప పుట్టింది 1 ఇయర్కి. ఆ పాప పుట్టిన తర్వాత ఖర్చులు పెరుగుతాయి. నేనేమో డైలీ కానూరు నుంచి హైటెక్ సిటీ అప్ అండ్ డౌన్ చేయాలి, బస్ కిరాయిలో పైసలు కావాలి, రైట్. మళ్ళీ ఖర్చులు పెరిగినాయి. సో పైసలు సరిపోతున్నాం, ఇంకా మనం చేయాలి. ఇప్పుడు జీతం పని చేసిన జీతం నేర్చుకుంటే 500 వేస్తే ట్రైన్ చేస్తాడు, డబ్బులు అయితే చేయాలి కదా. సో అక్కడ సిటీ ట్యాక్సీ మన బేగంపేట ఎయిర్పోర్ట్ పాత ఎయిర్పోర్ట్ ఉండేది, సిటీ ట్యాక్సీ మారుతి ధరలు ఉండేది. డేలో ఎక్కువ పని ఉండేది కాదు. ఈ ఎంప్లాయీస్ని టీసీఎస్లో దించేయాలి, సాయంత్రం మళ్ళీ పికప్ చేసుకోవాలి. డేలో అదే చెట్ల పడుకొని నైట్ మళ్ళీ ఈ ట్యాక్సీ నడిపిస్తుండే అనమాట. పెళ్ళి అయింది 2 డిగ్రీలు చేసిన కొన్ని రోజులు. సో అట్లా చేస్తున్న తరుణంలో ఇంకా పైసలు సరిపోతలేదు, ఎందుకంటే ఖర్చులు తగ్గినాయి. ఆ టైంలో డ్రైవర్ గారు తెలిసింది ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొత్త రిజర్వేషన్ స్టార్ట్ అవుతుంది, అక్కడ 600 మంది డ్రైవర్ల రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి తెలిసినప్పుడు నేనేం చేసిన అంటే అది తెలుసుకొని డ్రైవర్ ద్వారా బేగంపేట వెళ్ళి అక్కడ నేను మెరుగా ఆఫీస్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇంటర్వ్యూలో ఓకే అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు నాకు వెహికల్ ఇవ్వడం జరిగింది. అది జీతం ఇయ్యారు వాళ్ళు. వెహికల్ ఎట్లా అంటే వాళ్ళు డ్రైవర్కి కార్ ఇచ్చేస్తారు, రోజు 350 రూపాయలు కట్టాలి. నువ్వు బిజినెస్ చేయకపోవడం తెలియదు, రోజు 350 కట్టాలి. వాళ్ళు ఫిట్టింగ్ ఇస్తారు మాకు. ఈ కండిషన్ మీద పండించారు, తీసుకున్నాం. దాని గురించి నేను ఎప్పటి 2 రోజులు డ్యూటీ చేస్తుంటే సార్ చెప్పినట్టు ఏ చెట్ల కింద అక్కడ బండి పెట్టుకొని ఆనే పడుకుంటుంటే సో రోడ్ల మీద మా లైఫ్ ఉంటుండే. అక్కడ 2 రోజులుగా కిందికి పోతుంది. మామూలు ఎప్పటి చేయాలి, నుంచి 40 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి. అక్కడ చేస్తే ఏం చేసిన అంటే ఇంకా నేను పొయ్యి వచ్చే టైంకి రోజు మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది, లేట్ అవుతుంది, నాకు టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి మా వైఫ్ని పాపని తీసుకొని ఆఫీస్ పైకి వచ్చేసాం. ఆఫీస్ పైకి వచ్చేసి అక్కడ రెండుకుంటూ ఇక
నేను క్యాబ్ చేసుకుంటూ పోయాను, మంచిగా ఒక 2.5 లక్షల దాకా అప్పు ఉండేప్పుడు పెళ్లికి దానికి దీనికి ఉండే. సో అది కూడా క్లియర్ అయిపోయింది, ఎగ్జామ్ పర్ఫెక్ట్ అయిపోయింది. నెలకి 18, 20, 25 సంపాదిస్తున్నాము, మంచిగా లైఫ్ లీడ్ అవుతుంది. అదే టైంలో ఒక స్ట్రైక్ చేయడం జరిగింది. డ్రైవర్లు అందరూ ఎందుకు స్ట్రైక్ చేసిందంటే రోజుకి 350 రూపాయలు కట్టాలి లేదు క్యాబ్కి. కానీ అందులో ఏం చేసి 350 నుంచి 400, 500, 600, 800 అట్లా 1000 చేసారు. 800 ఉన్నప్పుడు బిజినెస్ అయ్యి డీజిల్ మేమే వసుకోవాలి, 800 కట్టాలి, మనం మిగిలింది బయట తీసుకోవాలి. ఆ 800 కట్టడమే కష్టం ఉన్న టైంలో వాళ్ళు 1050 చేసేసరికి ఈ 600 మంది డ్రైవర్లు అందరూ కలిసి స్ట్రైక్ చేశారు. ఎవ్వరు ఒక బండి రోడ్ మీద కనిపించదు, ఏ బండి పచ్చ బండి కనిపిస్తే అందరూ వదలగొట్టమని చెప్తే 45 రోజులు వెహికల్ అక్కడ ట్యాంక్ బండి మీద పెట్టి డైలీ అప్ అండ్ డౌన్ చేయాలి. 45 రోజుల వరకు క్లారిటీ లేదు, ఈ స్ట్రైక్ నడుస్తుందా ఆగిపోతాం అనేది. మేమేమో నెలలింటే రేటు కట్టాలి, స్కూల్ ఫీజులు కట్టాలి. అట్లాంటి టైంలో నేనేమనుకున్నా అంటే ఈ లాభంలోని స్ట్రైక్ ఎప్పటి వరకు అయితే తెలియదు అని చెప్పేసి మా వైఫ్ దగ్గర కొంచెం బంగారం కుదబెట్టి ఒక 50,000 బయట తీసుకొని ఒక కారు కొనుక్కున్నాం చూద్దాం. ఈ కార్ తీసుకున్నా, ఈ కార్ తీసుకొని బిజినెస్ మంచిగా చేసుకుని, ఎందుకంటే 600 బండ్లు ఉన్నాయి కాబట్టి ఆ కస్టమర్స్ మా ఫ్రెండ్స్కి కాల్ చేసి వాళ్ళకి నాకు బుకింగ్ తీసుకున్నారు, ఎందుకంటే నా దగ్గర కార్ ఉంది కాబట్టి. నేను కార్ తీసుకున్నాక నాతో పాటు మా ఫ్రెండ్స్ కార్లు కొన్నారు అనమాట నా దగ్గర. కానీ అప్పుడు డాట్ క్యాబ్ అనేది ఉండేది, వాళ్ళ దగ్గర అటాచ్మెంట్ వాళ్ళు బుకింగ్ ఇచ్చేది, కానీ 7,500 కట్టాలి. సో అప్పుడు నాకు నా పాత కస్టమర్లు నాకు తెలిసిన వాళ్ళు కాల్ చేస్తున్నారు, నా ఫ్రెండ్స్ గిట్లా నాకు బుకింగ్స్, నాకు ఎక్కువైనా బుకింగ్స్ మా ఫ్రెండ్స్ పంపిస్తున్నా. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. నేను ఎవరైతే కస్టమర్ తీసుకొచ్చి హోటల్లో డ్రాప్ చేస్తానో ఆయన రిటర్న్ మళ్ళీ క్యాబ్ కావాలని అడుగుతాడు. ఆ క్యాబ్ కావాలని అడిగినప్పుడు రిసెప్షన్లో పోయి ఆ రిపోర్ట్ చేసేటప్పుడు ఆ రిసెప్షన్ అబ్బాయిని ఆయన అడిగిన వాడు ఎయిర్పోర్ట్ మీరు డ్రాప్ చేయడానికి వస్తారని నేను అడిగాడు. ఎందుకు నాకు వస్తామని చెప్తాను. అట్లా 2 బుకింగ్ ఇచ్చిన తర్వాత నేను ఏం చెప్పినంటే, ఒక పని చేయి, నువ్వు బుకింగ్ నాకు ఇచ్చిన ప్రతిసారి నీకు 100 రూపాయలు కమిషన్ ఇస్తాను. ఎయిర్పోర్ట్కి మేము 600 తీసుకుంటాం కష్టపడుతుంది, కానీ నేను ఒక ప్రాబ్లం చేసిన ఎయిర్పోర్ట్కి 700 రూపాయలు. అది అక్కడ పెట్టేసిన కస్టమర్ ఎవరైనా నాకు చూపిస్తాడు, 700 చెప్తాడు, 100 రూపాయలు ఆయనకి ఇవ్వాలి, 600 నేను తీసుకోవాలి. అట్లా 90 హోటల్స్ నుంచి బిజినెస్ టైప్ చేసుకున్నాను. నా దగ్గర 40 వెహికల్స్ నడిచేది, అటాచ్ వెహికల్ కాల్ సెంటర్ పెట్టిన 2011లో యానివర్సరీ ప్రోగ్రామ్ చేశాము. వీళ్ళు కాల్ సెంటర్ పనిచేసే అమ్మాయిలు వెహికల్ డ్రైవర్లు నెలకి 80,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే స్టేజ్కి వెళ్ళిన. ఇక ఒక డ్రైవర్గా 30,000 కష్టంగా సంపాదించే వ్యక్తి దగ్గర 1,00,000 రూపాయలు సంపాదించినట్టే మంచి గ్రోత్ ఉన్నట్టే కదా. సో మంచిగా నడుస్తుంది అనుకున్న టైంలో, అంతా బాగుంది అనుకున్న టైంలో ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ వచ్చింది హైదరాబాద్. ఎప్పుడైతే ఈ ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ వచ్చిందో నాతో ఉన్న ఈ 40 మంది డ్రైవర్లు వాళ్ళ బండి కదా, అటాచ్ బండి కదా, ఆ బండి తీసుకొని ఓలా దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు ఈ హోటల్స్ నుంచి బిజినెస్ ఉంది, కానీ వెహికల్స్ లేవు. హోటల్స్ వాళ్ళు నన్ను తిడుతున్నారు, నువ్వు బుకింగ్ పంపిస్తారు, బుకింగ్ నేను క్యాన్సిల్ చేస్తున్నావు, ఇక్కడ బండి సర్వీస్ ఇస్తారు, మేము నేరుగా తీసుకుంటామని చెప్పేసి. ఆ టైంలో నాకు 2 ఆప్షన్స్ ఉండేది. మొత్తం బంద్ చేసి ఏదైనా డ్రైవర్గా పని చేసుకోవాలి, లేదంటే కొత్తగా కార్లు కొనుక్కోవాలి. మొత్తం బంద్ చేసి ఏదైనా డ్రైవర్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఆ 72 గజాల ఇల్లు తీసుకున్నా, దానికి ఒక ఈఎంఐ పర్సనల్ లోన్ తీసుకున్నా 20,000 ఈఎంఐ ఉంది. నేను ఏదో జాబ్ చేసిన 20,000 వస్తుంది, ఈఎంఐ 25,000 కట్టాలి. ఇక వేరే ఆప్షన్ లేక నేను ఏం చేసిన, తెలిసిన కస్టమర్ దగ్గర ఒక బండి అంటే 3 లక్షలు తీసుకొని ఒక బండి తీసుకోవాలి డౌన్ పేమెంట్ చేసి. అట్లా చేస్తూ 10 వెహికల్స్ కొనుక్కున్నాం, 24 లక్షలు అప్పు, దానికి నెలకి 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ 11 మంది డ్రైవర్లకు జీతాలు ఇవ్వాలి, కాల్చంలో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఏదైతే ఆఫీస్ రెంట్ తీసుకున్నారో దాన్ని కిరాయి కట్టాలి. అన్ని పోగా మళ్ళీ 70,000 దాకా మిగులుతుంది. 10 వెహికల్స్ లోన్ తీసుకున్నాక 1 ఇయర్లో మళ్ళీ సెట్ అయిపోయింది బిజినెస్. ఇంకా టెన్షన్ లేదు, ఇక బండి పెంచుకోవచ్చు అనుకునే టైంకి ఓలా క్యాబ్ వాళ్ళు, ఊబర్ క్యాబ్ వాళ్ళు ఏం చేసిందంటే, ఏవైతే కస్టమర్కి మేము రేటు 600, 700 తీసుకుంటున్నామో వీళ్ళు 50% డిస్కౌంట్ ఇచ్చేసి 6 నెలలు. అంటే ఎయిర్పోర్ట్కి 300 తీసుకున్న వాళ్ళు, మేమేమో 600, 700 తీసుకుంటున్నాం దగ్గర. అట్లా చూస్తూ 6 నెలల నేనే కాదు డాట్ క్యాబ్, ఎల్లో క్యాబ్ అని అన్ని చిన్న ట్రావెల్స్ అని బంద్ అయిపోయింది. అప్పుడు నాకు ఇంకా ఏమైందంటే, నెలకి 8,000 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తి ఇన్కమ్ 0 అయిపోయింది. ఉల్టా 70,000 ఇంట్రెస్ట్ ఆగుతారా నిరంతరం, బండి ఏమై ఆగుతుందా నిరంతరం. సో అది చూసి 2 నెలలు ట్రై చేసిన, ఎక్కడన్నా చేసి బిజినెస్ నిలబెట్టాలని. ఆ 3 నెలల్లో మళ్ళీ 2,70,000 అప్పు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంట్రెస్ట్ కట్టాలి, వడ్డీ జబ్బులు కట్టాలి, డ్రైవర్ సాలరీ కట్టాలి. డ్రైవర్ అంటే ఇంటికాడే కూర్చుంటారు, ఎందుకంటే నేను బుకింగ్ ఇస్తే పోతాను.
ఇక ఆ స్టేజ్ అర్థమైపోయింది, ఇక నేను అయిపోయింది నా పని, ఇక వేరే ఆప్షన్ లేదు, ఈ బండ్లు కొనుక్కొని ఎంఏ చేయాలి, ఉల్టా నేను ఈఎంఐ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ ఒక్కొక్క బండిని అమ్మడం స్టార్ట్ చేస్తే కొనేటప్పుడు 2.5 నుంచి 3 లక్షలు డౌన్ పేమెంట్ చేసుకున్నా, అమ్మేటప్పుడు 30,000, 40,000, 50,000 అమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే బండి బాగా అయిపోయింది, కంటిన్యూ ఫైనాన్స్ లో. ఆ 2 బండ్లు అమ్మాలి, వచ్చిన 70,000 ఈఎంఐ ఇంట్రెస్ట్ కట్టాలి, మళ్ళీ 2 బండ్లు అమ్మాలి, వచ్చిన ఇంట్రెస్ట్ కట్టాలి. అలా చూస్తూ చూస్తూ బండ్లు పోయినాయి, ఇన్కమ్ జీరో అయిపోయింది, నెల డబ్బు మాత్రం కట్టాలి. ఇక అప్పుడు నా టార్చర్ కట్టుకోలేక, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ నుంచి కొత్తని చెప్పిన, అప్పుడు నా టార్చర్ కట్టుకోలేక ఒకరోజు నైట్ మా పెద్ద బొమ్మ దగ్గర చిన్న రావాలంటే మా వైఫ్ 2 పిల్లలు తీసుకొని పోయింది. ఆ రోజు ఒక చిట్టి అయినా ఫోన్ చేసింది. చిట్లో ఎట్లుంటారంటే, నేను ఏదైతే కరీంనగర్ ఉంటుంది టైంకి నేను ఆయన 20,000 అకౌంట్ ఇచ్చింది, ఆయన టైంకి కట్టే రోజు మెడికల్ షాప్లో కూర్చి వేసి ఛాయ్ తెప్పించేసుకోండి. కానీ ఎప్పుడైతే 2 నెలలు కట్టలేదో ఆయననే ఫోన్ చేసి తిట్టడం లేదు. ఎంతో ఇస్తావా అని ఇంటికి వచ్చి ఇది చేస్తా అంటే ఆ రోజు అనిపించింది, నేను అన్ని కాబట్టి డబ్బులు లేవు, అప్పులు ఏం లేవు, ఆస్తులు లేవు, ఇక నేను సూసైడ్ చేసుకోవడమే కరెక్ట్ అని చెప్పేసి, మీరు ఏదైతే మా పిల్లలు పడుకున్న మంచం ఉంది కదా, అదే మంచం మీద పడుకొని ఉన్నాం, మీద ఫ్యాన్ జరుగుతుంది, ఇక నేను సూసైడ్ చేసుకుందాం, మీకు వచ్చేసి మొత్తం ఆ సూసైడ్ గుర్తుకొస్తే నాకు హ్యాపీ అయిపోయింది, లోపలికి అబ్బాయి టెన్షన్ వచ్చి ఫ్రీ అయిపోతుందని చెప్పేసి. అప్పుడు లెక్క పెట్టుకుంటావు 2, 1, 2 కౌంట్ చేసుకుంటే లేచి అప్పుడు వేసుకున్నామని చెప్పేసి. నాకు అదే టైంలో నా బాబు ఫేస్ నాకు గుర్తుకొచ్చింది, ఎందుకంటే రోజు ఇంట్లోకి పోయేటప్పుడు నాన్న పప్ప 5 రూపాయలు అంటుంది. నాకు అనిపించింది, ఒకవేళ నేను మనం చేసుకుంటే, నేను డ్రైవర్గా పని చేస్తున్నప్పుడు సిగ్నల్ దగ్గర ఆగితే పిల్లలు వచ్చి డోర్ కొట్టేవాళ్ళు, డబ్బులు అడిగేవాళ్ళు, వాళ్ళు వెనుక ఉంటాయి, బట్టలు పాత ఉంటాయి, చిరిగిపోయి ఉంటాయి, అవునా కదా. నా విజులేషన్ అనిపించింది, ఒకవేళ నేనేమన్నా చేసుకుంటే ఏ బొమ్మని కానీ ఏ మామయ్య కానీ నా పిల్లలు గర్వాలు అయిపోతారని చెప్పేసి ఆ డిసిషన్ వెనక తీసుకొని అక్కడే ఇంకా ప్రేయర్ చేస్తున్నాను. నమాజ్కు జరిగే జాతరలో నేను ఏ దువా करता था कि अल्लाह ताला मेरी परेशानी भी से दूर निकालो, दूर कर दीजिए, मेरे परेशानियों से मेरे को हटा दीजिए, मैं यही दुआ करता था. నమాజ్ పోయినప్పుడు ఎక్కడ నేను ప్రేయర్ చేసుకుంటే ఈ పరేషాన్ని బయట తీసే, నాకు ఎన్ని డబ్బులు కావాలి, నా అప్పు తీసే అడుగుతుంటే నేను. కానీ నిజంగా దేవుడు అంటారు కదా, శ్రీనివాసారు అంటాడు, భగవంతుడు ఎప్పుడు గద్దె కట్టుకొని రాడు, ఒక మనిషి రూపంలో పంపిస్తాడు. అరుణ కుమారి మేడం 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత, ఎందుకంటే వాళ్ళ అన్న చనిపోయిన తర్వాత ఆమె అవసరం ఏముంది, ఇంకా 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ అన్న చనిపోయింది, హ్యాండిక్యాప్ ఉంది అనమాట. ఆ తర్వాత 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆమె నాకు కాల్ చేసి, సరే చాలా రోజులు అయింది, ఒకసారి మీ ఫ్యామిలీని తీసుకొని పిల్లలు తీసుకొని మా ఇంటికి రా, నేను సంగారెడ్డిలో ఉంటున్నాము, నేను అట్లనే ఒక బిజినెస్ చెప్తా అని చెప్పింది. ఆ బిజినెస్ అయితే నాకు చాలా ఇంకేయలేదు, ఎందుకంటే నేను కంప్లీట్ నా మైండ్ బ్లాక్ ఉంది. ఆ రాయకోటలో ఒక పెళ్లికి పోదామని చెప్పి స్టేట్ మా వైఫ్ పోయిన తర్వాత టీ ఇచ్చిన తర్వాత బిజినెస్ చెప్పడం స్టార్ట్ చేసింది. నేను ఇక్కడ వింటున్నా, ఇక్కడ నేను వదిలేస్తున్నాను, ఎందుకంటే ముందే నాకు ఏమైతుందో నా జీవితం ఎక్కడవుతుందో నాకే అర్థమవుతుంది. సో మొత్తానికైతే ఇక జాయినింగ్ అవ్వంటే ఆధార్ కార్డు ఇచ్చి ఫ్రీ జాయినింగ్ అని ఐడి చేసుకున్న తర్వాత ప్రోడక్ట్ తీసుకోమని ప్రెజర్ చేస్తే తర్వాత పైసలు లేవు, ఒక నీమ్ సోప్ ఒక నైట్ క్రీమ్ అన్నది తీసుకున్నాం. ఆ తీసుకున్న సోప్ వాడిన నైట్ క్రీమ్ మా వైఫ్ బాగా నచ్చింది, మళ్ళీ బాగుందని ఫోన్ చేసి ఏదో బిజినెస్ చేయమంటే మా భారత్ ఫోన్ కూడా చేయలేదు, బాగుందని. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఫాలో కాల్ చేసి, మేము టోలింగ్ వచ్చి వెళ్తున్నాము, మీ ఇంటి ముందర నుంచి వెళ్తున్నాము, మా అబ్బాయి గుల్కర్ణి సార్ ఉన్నాడు, మేము ఇంటికి ఒకసారి వస్తాము అంటే, వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని కారణంగా వెళ్తాను. మళ్ళీ ఇంటికి వచ్చాను, అదే బంద్ అవుతున్న ట్రావెల్స్ వాళ్ళతో కూర్చుని మళ్ళీ ప్లాన్ చేస్తే కొంచెం అర్థం చేసుకున్నా. ఒకటి ఆలోచించిన, దీంట్లో మనం డబ్బులు పెట్టంటే ఎవరితో పెట్టిస్తుంది, మనం తినకపోతే ఏదైనా కొనాల్సిందే. అక్కడ ఆ రోజు సిగ్నల్ ఆఫీస్కు పోయినా, ప్రోడక్ట్ తీసుకున్నా, వచ్చి వాడిన అన్ని ప్రోడక్ట్ బాగున్నాయి. బాగున్న తర్వాత మీటింగ్కి రమ్మని ప్రోడక్ట్ స్టార్ట్ చేసాం. మీటింగ్ మీ అబ్బాయిని పిలిచినా లేదా, మీటింగ్ అంటే పెట్టుకోండి. ఇంతకుముందు వచ్చిన ఫోటో 2 అన్నా కుమారి మేడం మా అబ్బాయి చెప్పాను, మీ అందరూ తెలుసు. సాటర్డే 20 May 2017 ఇది గూగుల్ ఫోటోస్లో వస్తాయి కదా ఫోటో, మన ఫోటో గూగుల్ ఫోటోస్, ఆ ఫోటో తీసి పెట్టే ఇంటర్వ్యూస్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ పోయినా. అక్కడ మీటింగ్ పోయిన తర్వాత అక్కడ అర్థమైంది కొంచెం, అక్కడ పోయిన మీటింగ్లో విన్న తర్వాత ఆఫీస్లో ప్రోడక్ట్ తీసుకున్నాను. సో ఇదే పని చేసుకుంటూ వెళ్ళాను. 2 నెలలు దాటిన తర్వాత ఇంచుమించు 2 నెలలు అటు ఇటు అయింది. గోపురం ఢిల్లీ చలో గోపురం అమ్మాయి స్టార్ట్ చేసింది. ఈ బిజినెస్లో పెట్టుబడి లేదని చెప్తున్నారు, మళ్ళీ ఇప్పుడు 10,000 పెట్టి ఢిల్లీ పోవాలా అని చెప్పేసి చాలా కష్టం అనిపించింది. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, అడిగిపోతే చాలా నేర్చుకోవచ్చు, తొందర ఇంట్లో సంపాదించవచ్చు అంటే, సరే ఇంకా మీరు ఎంత చెప్తున్నారు కాదనే నేను అని చెప్పేసి
నాకు ఒక ఈఎంఐ పైసే డబ్బులు ఏవైతున్నాయో ఒక మా ఫ్రెండ్ ఫండ్ మీద ఆ ఈఎంఐలో నా మీద ఉంది కదా, ఆయన నాకన్నా డబ్బులు వేస్తే నా అకౌంట్కి కట్ అవుతుంది. నేను ఆ డబ్బులు తీసుకొని చెప్పాలి సైట్ అయ్యిందని చెప్పి ఆ డబ్బులు తీసుకొని ఢిల్లీకి వెళ్ళినా. ఆ ఢిల్లీ గోపురంలో వెళ్ళిన తర్వాత అక్కడ మన కొత్త మరీ సర్పం తీసుకున్న సెల్ఫీ ఫోటో ఫస్ట్ ఫోటో అనమాట. నెక్స్ట్ సో ఇది హెడ్ ఆఫీస్ లో తీసుకున్న ఫోటో అనమాట. సందీప్ దేశపాండే సార్ ఆయన కొత్త వచ్చు, నేను కొత్త కాకపోతే ఎర్రలో ఫోటో వేసుకున్నాడు, పెద్ద లీడర్ అనుకోని ఇంకా సెల్ఫీ తీసుకున్నాడు. ఆయన వేరే కంపెనీలో పెద్ద లీడరే, కానీ వెస్టింగ్ లో నేను ఆయన ఒకేసారి గోపురం వెళ్ళింది. తర్వాత గోపురం వెళ్ళిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. నేను ఇప్పటిదాకా హైదరాబాద్ లో చూసిన మీటింగ్లోని చిన్న చిన్న మీటింగ్లు, ఢిల్లీలో వెళ్ళిన మీటింగ్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళిన తర్వాత అసలు బిజినెస్ అంటే ఏంటి, దీని ఒక పొటెన్షియల్ అర్థమైంది. కళ్ళు కనిపించని వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, సరిగ్గా నడవనికి రాని వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. నాకు అన్ని బాగానే ఉన్నాయి, మీకు అవసరం ఉంది. ఇక అక్కడ పోయిన తర్వాత ఇక నాకు నిద్ర పడతలేదు. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తారా, ఎప్పుడెప్పుడు పోయి 6 నెలల గ్రౌండ్ చేశానని నా లోపల ఇక్కడ తగులుతుంది అనమాట. ఇక్కడ పడితే ఎక్కడ నిద్ర పట్టాలి, మరి ఇక్కడ ఒక 2 అవుతుంది 3 అవుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో నేను అక్కడ నేర్చుకుంది ఏంటంటే 10 స్టెప్ సిటీలో చెప్తారు. మనకు భారీ సార్ గారు చెప్పింది, ఎవరి దగ్గర ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే అంత తొందరగా సక్సెస్ అవుతారు. సో ఫస్ట్ డ్రీమ్ చార్ట్ రాయమని చెప్పి అప్లై నీకు నిజంగా ముందుగా చేసుకొని చెప్పండి ఎంతమంది రాశారు. ఈ రాసిన వాళ్ళకి ప్రతి ఒక్కరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాబోతున్నది. అవసరం ఎప్పుడైనా నలుగురు ఉన్నారు, రాయాలి రాయండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను చూపించబోతున్నాను. ఢిల్లీకి వచ్చిన తర్వాత నా మైండ్ సెట్ పక్కన పెట్టేసిన, నా దిమాగ్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన, కానీ చిన్న పిల్లగానే అయిపోయినా. నా దిమాగ్ పని ఆల్రెడీ 20 లక్షలు అప్పు చేసుకున్నా దీన్ని యూజ్ చేసి. ఇప్పుడు నేను సిస్టమ్ని ఫాలో చేయాలని స్టేషనరీకి వెళ్ళినా, కలర్ పేపర్ తెచ్చిన, స్కెచ్ నా డ్రీమ్ రాయడం స్టార్ట్ చేసిన. ఏం రాసిన ఫస్ట్ డ్రీమ్ అంటే 2 కోట్ల ఇల్లు. ఇల్లు చూస్తే గట్టిగా వాన వస్తే మూల కురుస్తుంది, పక్కన ఒక ప్లాస్టిక్ కప్పు ఉంటుంది కాబట్టి వాన వస్తే గట్టిగా వాన వస్తే మూల పడుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఆ పైన రేకులు ఉంటుంది కదా, రేకులు ఇల్లు కదా, ఎక్కువ వాన వచ్చినప్పుడు ఫ్లోర్లోని ఇళ్ళకి నీళ్ళు మూల పడుతుండే. అట్లాంటి ఇంట్లో నేనేం రాసుకున్నా 2 కోట్ల ఇల్లు, 1 కోటి రూపాయల కారు, 2 లక్షల ఇన్కమ్, మా వైఫ్కి బంగారం, మా పిల్లలకి మంచి స్కూల్లో స్టడీ అని చెప్పేసి 5 డ్రీమ్స్ రాసి ఒకటి అల్మారీ మీద పెట్టినా, ఒకటి బెడ్రూమ్లో లేవాలనే కనిపించేటట్టు. నెక్స్ట్ తీసుకోండి సార్. బెడ్రూమ్లో లేవాలి, బెడ్రూమ్ అదే, కిచెన్ అదే, హాల్ అన్నీ అదే అన్ని అదే. వీడియోలో చూసింది కదా, ఆడపడి పెట్టిన అల్మారీ మీద పెట్టినా. ఈడ పెట్టినప్పుడు మా వైఫ్ ఏమైంది అడిగాను, ఎప్పుడైతే అల్మారీ మీద పెట్టిందో వచ్చి అడ్డం నిలబడదు. ఎందుకంటే ఇక్కడ బయట రాగానే కనిపించేది అల్మారీ ఎదురుగా ఉన్నది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుంటారు కదా, ఇక్కడ ఉండే అత్త అమ్మారు వస్తుంటారు కదా, ఇవి చూసి మళ్ళీ నన్ను ఏడైతే ఇస్తారో ఇక్కడ పెట్టకని చెప్పాను. నేనేమన్నంటే ఒకటన్నా ఏం ప్రాబ్లం లేదు, ఏం బాధ లేదు, వాళ్ళు రావాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు నవ్వాలి, మరి ఇక్కడ వచ్చుకోవాలి, మనం మన గురించి చేయాలి బిజినెస్ అని చెప్పి ఆమెను ఒప్పించి అల్మారీ మీద డ్రీమ్ పెట్టాను. ఆ తర్వాత డ్రీమ్ బిజినెస్ క్లియర్ ఉండాలంటే ఏ కారు ఎప్పుడు రావాలి, దాని బండి నెంబర్ ఏముండాలో కూడా రాసి పెట్టి చూడండి. ఇదేంటి 786 బండి నెంబర్. సో అది చాలా చమత్కారంగా దొరికింది నాకు. ఇందులో బండి నెంబర్ 786. మనం ఏదైతే రాష్ట్రం అది ఖచ్చితంగా 5 తీరుతుంది, కానీ దాని మీద 100% మనకు నమ్మకం ఉండాలి. ప్రశ్న ఏదో అప్లై చెప్తుంది కదా, రాద్దాం అయితే చూద్దాం లేకుంటే ఫోన్ అంటే కాదు, 100% నమ్మకం ఉండాలి. ఎస్ ఇది నేను చేయగలుగుతా అని చెప్పేసి. నేనేం చెప్పినా, నాకు వచ్చే ₹1,00,000 ఇంట్రెస్ట్ కడుతున్నా, ఈ 70,000 అన్నది కదా ఇంట్రెస్ట్ కడుతున్నా. కానీ ఆ టైంలో నేను ఏం రాసినంటే, ఆ రోజు ఇంటికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, ఆ అప్పులకి అప్పు ప్రతి నెల 70,000 వెళ్తే అప్పు వెళ్తారా తగ్గుతుందా? ఆ ఉన్న కాస్త 72 కదా నిలిగినా నేను ఎవరికి తగ్గానో నేను ఇచ్చేసిన. ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నా టార్చర్ పెడుతుంది, నాకు ఏమన్నా నువ్వు ఇల్లు అమ్మి అంటాడు. అది నేను ఇప్పుడు ఇల్లు అంతా 80% అడుగుతాను. ఇంకోటి అమ్ముకుంటే ఏంటి ఆధారం మొత్తం బిజినెస్ పోయింది, బంగారం పోయింది, అన్ని పోయినాయి. ఆయనకి ఏం రిక్వెస్ట్ చేసిన అంటే, ఇదే ఇల్లు నీకు ఇచ్చేసాను సార్, నీ పేరు మీద అది నోటరీనే, నీ పేరు మీద రాసి ఇచ్చేస్తా, కానీ ఈ ఇళ్ళకి నేను ఇచ్చినాక ఖాళీ చేస్తే ఎవరికోటి కిరాయికి ఇస్తావు కదా, అదే కిరాయి నేను నీకు కడతా, కానీ నేను అమ్మిన విషయం ఎవరు చెప్పకు అని చెప్పినాను. ఇక ఆయన అమ్మినాక ఆయనకు ఉన్నది, ఆయన ఎప్పుడు ఖాళీ కాదు, ఆయనకు ఉన్నది 6 నెలల తర్వాత ఖాళీ చేయమన్నాడు. ఆ ఖాళీ చేసే రోజు ఒక రోజు మొదలు నేర్చింది మా వైపు. జీవితంలో ఫస్ట్ టైం ఇల్లు తీసుకున్నాం, అది అమ్ముకొని ఖాళీ చేసిపోతున్నాం సూచించలేదు. ఆ రోజు వీడియో చేసిన, వచ్చే 24 నెలల్లో
నేను డియూసీడీ అయినాను, ఈ రోజు నా లైఫ్ స్టైల్ ఇలా ఉంది, డియూసీడీ అయిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, ఆ వీడియో గిట్లా తీసి నేను చూపిస్తాను తర్వాత అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేసి బయటకు వెళ్ళాను. వీడియో చూసి కదా. సో ఒక్కసారి ఆలోచించండి, నేను ఉన్న ఫస్ట్ వచ్చే ₹1,00,000 అప్పలో కడుతున్నా కానీ 24 months అబ్బాయి ఉండాలి నొప్పి అయినా ఉంటాడు అన్నాడు కదా సార్. నాకు ఇప్పుడు 2 ఉన్నాయి ఇక్కడ, అప్పు ఉంది నొప్పి ఉంది. కాందాలు అయితే పూర్తి చేసేసాడు, ఏ పోయినా ఏ దాదాపు పోయినా మార్చలే. అయిపోయింది పని, సగం పొందుతున్నాడు, వాళ్ళు అయిపోయింది, ఇల్లు అమ్ముతున్నాడు, అప్పులు అయిపోయింది. ఇదే చాలు అనమాట. 2 సంవత్సరాలు దాదాపు పోలే సాగుకోరు. ఎందుకంటే నిరూపించి చూపించాలి. 2 years కమిట్మెంట్ తీసుకున్నా, ఏది పొద్దున 3 గంటలకు 4 గంటలకు ఫోన్ వస్తుందంటే అది శుభవార్తనా అశుభవార్తనా? పక్కన 3 గంటలకు పొద్దున ఫోన్ వస్తుందంటే ఏదో చావు కావాలి అని చెప్పేసి ఫోన్ లేకపోయినా ముందు చెప్పుకుంటే నేను కన్నడ ఏమైనా చెప్పండి పలానా చెప్తారు, నేను దూరం ఉన్నా నేను అందరు. కానీ ఇంకా ఉంటుండే, ఎందుకంటే నా దాన్ని నా కమిట్మెంట్ ఉంటుండే. అట్లా 2 years కష్టపడ్డా. ఆ తర్వాత ఈ రోజు ఎంత ఫ్రీడమ్ ఉందో మీకు తెలుసు. సో తర్వాత 100 million గురించి అయితే మీ అందరికీ తెలుసు, దీన్ని ఎక్కువ డిస్కషన్ చేయము. ఆ టైంలో నేను క్రౌన్ లేను, కానీ మన హైదరాబాద్ ఇంటిలో 100 మంది క్రౌన్ కావాలి, 100 మందికి వచ్చి 150 ఎకరాలు ల్యాండ్ తీసుకొని ఒక్కొక్కరికి ½ ఎకరంలో ఇల్లు ఉన్నారని ఆ రోజు రాసి పెట్టినా. కానీ ఈరోజు 100 కాదు 135 మంది క్రౌన్ ఉన్నారు. 135 మంది క్రౌన్ ఉన్నారు. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసిన 2027కి 400 క్రౌన్స్ 2 lakh ప్లస్ ఇంకా ఉన్న వాళ్ళకి మాత్రమే 400 మందితో మళ్ళీ ప్లాన్ చేసుకొని దాన్ని ఇంకొక అప్డేట్ చేసినాం. ఎందుకంటే మీరు ఇక్కడ దాంట్లో ఉన్నారు కదా. ఎస్ ఆర్ నో? దాని తర్వాత ఫస్ట్ వచ్చి నేను ఢిల్లీకి వచ్చి చెప్పిన తర్వాత మా వైఫ్ సపోర్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇలాంటి ఎప్పుడు చూడలేదు కాబట్టి, రైట్. సో మా వైఫ్ సపోర్ట్ చేయకుండా నేను ఏం చేసినా మీటింగ్ దొరకని వచ్చినాను. మీటింగ్ దొరకని వచ్చినాక మీటింగ్లో చూసి మా వైఫ్ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇద్దరు వచ్చి పని చేసినాం. పిల్లలు చిన్న పిల్లలు ఉండే, ఈరోజు చాలా మంది పిల్లలు ఉన్నారు, మాకు బయటకు వెళ్ళడానికి అయితే అంటారు. అవునా కాదా? మాకు చిన్న పిల్లలు ఉండే, ఇంట్లో వేసేసి బయట గేట్ తాళం వేసి తాళం తీసుకొని పోతుండే. ఎందుకంటే ఉండేది ఆఫీస్ పైకి మంచి ఏరియా కాదని చెప్పేసి గేట్ తాళం వేసుకొని మీటింగ్ పోతుంటే గంట ఫోన్ చేసుకుని ఏం చేసుకుని తిన్నారో ఆడుకుంటున్నారు అని చెప్పేసి పొద్దుకి మా కొడుకు గేట్ కాడ సప్పుడు అయితే గేట్ ఇతరికి గేట్ కాడ గుర్తొస్తుంది మా మమ్మీ డాడీ వచ్చినాడు. సో అట్లా మేము చేసుకుంటా పోయినాం కొన్ని రోజులే, అది ఎన్ని రోజులు కాదు. ఆ రోజు మా పిల్లలకి ఇబ్బంది జరిగింది ఖచ్చితంగా. కానీ ఈ రోజు మా పిల్లలు ఏ దాంట్లో చేయలేదు అది ఇప్పించే స్టేజ్కి వచ్చినాం. ఒకసారి ఆలోచించండి, చిన్న సాకులు వద్దే వద్దు, మనకు అది ఎప్పుడు జీవితాంతం ఉండనే ఉంటాయి. పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. ఒక 2 years కనుక మనం మ్యాక్స్ యాక్షన్ చేస్తాం అనుకోండి, ఈ బండి ఎక్కడికో వెళ్ళిపోతే కనిపించకుండా. ఆ రోజు ఇబ్బంది జరిగిన మార్కెట్ కుట్టలేదు, తినడానికి కుట్టలేదు. కానీ ఈ రోజు ఎటువంటి లైఫ్ స్టైల్ మీ అందరికీ తెలుసు, రైట్. ఫ్రెండ్స్కి చెప్పినాము, ఫ్రెండ్స్కి నమ్మలేదు స్టార్టింగ్లో. అట్లా చెప్పి నేను ఫ్రెండ్కు చెప్పాలకండి, అందరికీ చెప్పండి, పేరులో చెప్పండి. 95% ఇప్పుడు రాదు, 5% వస్తారు. ఆ మిగతా వాళ్ళు ఎప్పుడు వస్తారంటే పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు, పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు. ఈ రోజు బెంగళూరులో నేను ఒకప్పుడు ఇంచుమించు 50-60 మందిని జాయిన్ చేస్తే ఒక వ్యక్తికి ముందు రావడం ప్రోడక్ట్ కొనలేదు. కానీ ఈ రోజు బెంగళూరులో లైన్ కట్టేది. ఎందుకంటే అప్పుడు నా దగ్గర ఏం లేకుండా ఇప్పుడు నా దగ్గర సక్సెస్ ఉంది. సో అందుకే ఓకే మనం చెప్పుకుంటా పోవాలి, చేసుకుంటా పోవాలి. ఎవరు ఎప్పుడు రావాలన్నప్పుడు వస్తారు, రైట్. సో రిలేటివ్స్ చెప్పినా వాళ్ళు ఇక్కడ నమ్మలేదు, చాలా మంది చెప్పినా. ఈరోజు నా దగ్గర నుంచి 7 లక్షల మంది నెట్వర్క్ ఉంటారు. దాంట్లో చుట్టాలు ఎవరు ఉన్నారంటే ఒక 9 మంది ఉన్నారు. దోస్తులలో ఎంతమంది దోస్తులు దాంట్లో ఉన్నారంటే దాంట్లో ఒక మా ఫ్రెండ్ మంగళపల్లి శ్రీనివాస్ సార్ ఉన్నాడు. మిగతా వాళ్ళు ఏంటంటే నేను ఏం చెప్తున్నా అంటే రారని చెప్పి మాత్రం వద్దాకని అందరికీ చెప్పండి. ఒకవేళ మీరు చుట్టాలు రారని చెప్పి చాలా మంది నేను చెప్పాలని చెప్పి మీరు ఒకరోజు కావాలి 1 లక్ష తీసుకుని అనుకోండి. అదే చుట్టాలు వేరే జీతమే చేయగలిగినారు. ఒకవేళ లోపల చేసుకున్నారా నేనేలా బాధపడతానని చెప్పి నాకు చెప్పలేదని చెప్పి మీద లక్ష వేసుకుంటారు. మీ చేతులతో కూడా క్రౌన్ ఒడగొట్టుకుంటారు. కాబట్టి అందరికీ చెప్పండి, ఎవరు ఎప్పుడు రానప్పుడు వస్తారు, రైట్. సో డబ్బుల ఛాలెంజ్ అంటారా, ఎన్ని కష్టాలు వచ్చినాయంటే డబ్బు గురించి మీ అందరికీ తెలుసు. ఈ రోజు పని చేస్తుంటేనే కష్టాలు ఉన్నాయి, అవునా కదా? నా పరిస్థితి ఏముంది, వచ్చే ఇన్కమ్ 0 అయిపోయింది. నెల తిరిగేసరికి 70,000 కట్టాలి అంతే. ఇంకా నెలకి 30 రోజులలో 25 రోజులు పని చేస్తే 5 రోజులు అప్పులు అడగడానికి తిరుగుతుంది. అప్పుకి ఎవరిని అడగాలి? అబ్బాయిని అడిగేది, గవర్నమెంట్ అడిగేది. ఎవరిని అడగాలంటే ఎవరైతే బిజినెస్ నువ్వు అంటారో వాళ్ళని అడగాలి. వాళ్ళకి ఎంత చమత్కారం అంటే
నేను అడిగినప్పుడు సరే 3% ఇప్పిస్తాను చెప్పి ₹1,00,000 ఎక్కడ కట్టాను కదా. నేను 2 వీలర్ తీసుకొని పోతుంటే ఇస్తారేమో అని చెప్పి ఆడిపోయిన వాళ్ళేమంటుంది, ఎవరైతే ఇస్తున్నారో ఆయన ఫోన్ ఎత్తలేడు, ఇంకొకరు ఉన్నారని ₹4 ఇస్తారు వాళ్ళు. ఆ డబ్బులు వాళ్ళగా వీళ్ళే ఈయన అవసరం అట్లాంటిది కదా. ₹4 ₹5 ముందు నేను పని చేసుకోవాలి, నేను పైసలు కూరలు పెట్టిస్తాను చెప్పి తీసుకోవడం పని చేసుకుంటా పోయినా 24 లక్షల అప్పు 59 లక్షలు అయింది. అన్ని కూరలు పెట్టి రిటర్న్ ఇచ్చి ఒక్కరికైనా మూతలేదు, ఒక్కరికైనా తక్కువ చేయలేదు. సో ఇంకా టూల్స్ తీసుకొని భ్రమణ చేసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఈరోజు చాలా మంది టూల్స్ లేకుండా పెద్ద బిజినెస్ చేయలేము. తర్వాత టూల్స్ ఒక్కొక్క గ్రౌండ్కి ఈ విధంగా మనం ప్లాన్ చేసేవాళ్ళం. ప్రతి ఒక్కటి నేను ఫోటోతో చూపిస్తున్నాను. ప్రతి మీటింగ్కి వెళ్ళే వాళ్ళం, డబ్బులు ఉన్నా లేకపోయినా తిన్నా లేకపోయినా మీటింగ్ మాత్రం వచ్చే వాళ్ళం కాదు. FIU ఢిల్లీ ట్యాగర్ స్టేడియంలో మీద కూర్చున్నాం. గోల్డ్ డైరెక్టర్ నాకు ఉండేది, కానీ ఈరోజు నేనే డ్యూసీ కాదు. టీంలో ఎంతమంది డ్యూసీ ఉన్నారో మీకు తెలుసు. ప్రతి FIU ఒకటి సేమ్ మంత్లో ఢిల్లీ వెళ్ళాము, సేమ్ మంత్లో గుజరాత్కి వెళ్ళాము, సేమ్ మంత్లో మళ్ళా ఇంకో ప్లేస్ ఉన్న 3 FIUని అటెండ్ అయ్యాము. ప్రతి మీటింగ్లో మా వైఫ్ని తీసుకెళ్ళేవాడిని. మా వైఫ్ని తీసుకెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఒకసారి వికారాబాద్లో మీటింగ్ ప్లాన్ చేయకపోయినా లేట్ అయిపోయింది. ఆఫీస్లో ప్రతి వారం మీటింగ్ ఉండేది, వీక్లీ మీటింగ్. నాకు లేట్ అయిపోయిందని మా వైఫ్ చెప్తే మా వైఫ్ పై కుర్చీలు వేసేసింది, డెమోలు అన్ని రెడీ పెట్టింది. అందరూ వచ్చినాక దాంట్లో ఎవరో ఒక లీడర్ ప్లాన్ చేసి వెళ్ళిపోయాడు, మీటింగ్ మాత్రం ఆగలేదు. అదే నేను మా వైఫ్ ఏం చేసినారు, ఇంట్లో కూర్చోబెట్టుంటే ఆ రోజు మీటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది, అవునా కాదా? సో అందుకే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పని చేస్తే 1 ప్లేస్ లో వెళ్తాం కాదు, 11 అంత పవర్ వస్తుంది మీ బిజినెస్ లో. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పని చేస్తే మీ బిజినెస్ లో 11 రేట్ ఆఫ్ పవర్ పెరుగుతుంది. రైట్, కాబట్టి వైఫ్ సపోర్ట్ చేస్తే వైఫ్ తీసుకురండి, మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తే హస్బెండ్ మీటింగ్ తీసుకురండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక తెలుస్తారు సార్ బిజినెస్ అంటే ఏది అనేది. రైట్, సో ఇక్కడ నేను ఏ ప్లాన్ పోయినా కానీ ఖచ్చితంగా డెమో లేకుండా నేను ప్లాన్ చేయాలి. ఈ రోజు కూడా మీరు డెమో లేకుండా ప్లాన్ చేస్తున్నారంటే మీరు చేతులతో ప్లాన్ ఖరాబ్ చేస్తున్నట్టే. కానీ అట్లీస్ట్ 2, 3, 4 డెమోలు చూపించండి. ఇక్కడ చూస్తే చరణ్ సింగ్ సార్ నా ట్రావెల్స్ ఆఫీసర్ చెప్పిన కదా, ఇక్కడ ఎఫ్ఐఆర్ ఉంది, అక్కడ బుక్స్ ఉన్నాయి, ఇంకా బోర్డు ఇంకా కంప్యూటర్ ఉంది. అదే ట్రావెల్స్ ఆఫీస్ కి నేను హోమ్ మీటింగ్ చేయడానికి మార్చేసాను, ఎందుకంటే ట్రావెల్స్ ఎక్కడ బంద్ అయిపోయింది. రైట్, ఈ మధ్యన ఎఫ్ఐఆర్ మధ్య ఉండేది, దాన్ని ఇరగొట్టి పక్కన చేసేసి సైడ్ చేసి బ్రేక్ పక్కన పెట్టేసి దాన్ని ఆఫ్ చేసేసి దాంట్లో ప్లాన్ చేసినాము 1-2 నెలలు. ఆ తర్వాత ఇది గొప్పకుంట మీటింగ్, ఒకప్పుడు గొప్పకుంట హాల్ ఇంకా ఉండేది అనమాట, ఇప్పుడు రినోవేషన్ అయ్యింది. సో ఆ తర్వాత ఐడియాస్ అంటే నేను ఎవరికైనా కానీ ఏం చేస్తానంటే 1 to 1 ప్లాన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో హోమ్ మీటింగ్ పెట్టాం. హోమ్ మీటింగ్ తర్వాత వీక్లీ మీటింగ్ అటెండ్ చేస్తాం. వీక్లీ మీటింగ్ తర్వాత ఈడిఎస్ లాంటి మీటింగ్కి వస్తారు. ఆ తర్వాత ఈడిఎస్కి వచ్చినాక గోపురానికి FIU రమ్మని చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇంకా లీడర్కి. రైట్, సో అగ్రికి సంబంధించి ఇప్పుడు సీజన్ ఏం స్టార్ట్ కాబోతుంది. నేను వెస్టీలో స్టార్ట్ అయినప్పుడు మన దీంట్లో క్యాటలాగ్ వస్తుంది వెస్టీది. ప్లాన్ చెప్పినట్టు క్యాటలాగ్ చూపించినప్పుడు అగ్రి ప్రోడక్ట్ వచ్చిందంటే దాన్ని జన్మం తీసేసి తిప్పేసుకుంటుంది, ఎందుకంటే అది ఏదో అని తెలియదు. కానీ ఎప్పుడైతే నేను నిజామాబాద్ వెళ్ళి అగ్రి ట్రైనింగ్ అటెండ్ అయ్యిందో అక్కడ నుంచి ఆ తీసుకున్న నాలెడ్జ్ పాపులర్ రూపంలో ప్రింట్ చేసి ఫీల్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసినాము. ఈ రోజు చూస్తే 60% పైన బిజినెస్ అగ్రి మీద ఉంది. అక్కడ ప్రతి ఒక్క మీటింగ్ కి వెళ్ళే వాళ్ళం. ఇక్కడ చూస్తే కనుక టీంలు తీసుకొని ట్రైన్లో చేస్తాం. ప్రతి మీటింగ్ కి వెళ్ళే వాళ్ళము. 2018లో FIU వెళ్ళాము. సో ఈ ఫోటో ఎందుకు పెట్టినా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఏరిగా పెట్టాను. చాలా మంది అంటారు ఏం చేయాలి సార్, ఉన్నదాకా వచ్చిండు, ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాయి, నేను డ్యూసీడ్ అయితే అనుకున్నా కానీ డైరెక్ట్ అయిపోయింది అని ఫోన్ చేస్తారు. అవుతుందా కాదా? సిల్వర్ లాక్ వచ్చింది సార్, పాపం అయిపోయింది ఫోన్ చేస్తారు. అవుతుందా కాదా? అట్లా అవుతుందంటే మీరు సక్సెస్ కాబోతున్నారు. ఎందుకంటే నేను డైమండ్ లెవెల్లో 4 వ్యక్తుల్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళినా, వీళ్ళే నా డ్యూసీడ్ అని చెప్పేసి, కానీ ఒక్కరు లేదు కదా. నేనైతే డ్యూసీడ్ అయినా కాలేదా? మీ బిజినెస్ లో ఇట్లా జరుగుతుంది, వస్తున్నారు పోతున్నట్టే నో ప్రాబ్లం, టెన్షన్ పడకుండా సక్సెస్ కన్ఫర్మ్ ఉంది. ఇక్కడ నుంచి మీరు ట్రైన్ లో కూర్చున్నారు ఢిల్లీ ప్రయాణం చేయడానికి, మీ చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ ఢిల్లీలో దిగుతారా, మధ్య దిగుతారు? కొందరు మధ్య దిగిపోతారు, కొందరు కొత్త ఎక్కుతారు. వేస్తాను మీరు బిజినెస్ స్టార్ట్ చేసినంటే కొందరు వస్తారు మిమ్మల్ని స్టార్ట్ చేస్తారు, మళ్ళీ అయిపోతారు. కొందరు వస్తారు మిమ్మల్ని క్రౌన్ చేస్తారు, కొందరు వస్తారు మిమ్మల్ని డీసీడీ చేస్తారు, కొందరు వస్తారు డీసీడీ చేస్తారు. సో మీ ప్రయాణం మాత్రం ఆపకండి, ఎవరు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుందో పని జరుగుతుంటారు. సో ఇక్కడ
తగలిపల్లి శ్రీనివాస పక్కన కనిపిస్తుంది కదా, ఫస్ట్ టైం ఎప్పుడు తీసుకొని వెళ్ళిన అక్కడ కూర్చుని ఇక్కడ సప్లిమెంట్ రాసుకొని నా పక్కన శ్రీనివాస్ సార్ ఉన్నాడు. సో అక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారు, సైతా మేడం కూడా ఉన్నారు. సో ఫస్ట్ డే మేము ఎట్లా మీటింగ్లోకి వెళ్తుంటే రోజు హైదరాబాద్లో ఇంటి పక్కన మీటింగ్ పెట్టుకొని రమ్మని చెప్తే ఎన్నో ఫార్ములు గుర్తుకొస్తాయి. మేము ఢిల్లీకి వెళ్ళినాం, ప్రాపర్ ఫుడ్ పట్టేది కాదు, మోషన్స్ అయ్యేది. అక్కడ పోయినాక కారణం నేను ఉంటుంది బీపీ డౌన్ అయిపోయింది. ఎందుకంటే నాకు తెలుసు దగ్గరికి శ్రీనివాస్ సార్ ఫస్ట్ గోపురం 2 సార్లు వెళ్ళినాము. ఆ ఫుడ్ ఆ రొట్టెలు పడక ఆయన బాత్రూమ్ మన గేట్ హాల్ ఇంటి లాస్ట్ కూర్చుంటుండే, ఎప్పుడు జర్ర గడగడన్నా మా పిల్లాడుకుంటుండే, మనం ఉండవు అనుకోకుండా మీటింగ్ ఇంటుండే. సో అట్లా నేర్చుకొని ఈరోజు ఇక్కడ వరకు వచ్చినాం. ఈరోజు ఇంటి పక్కన ఉన్న మీటింగ్కి రమ్మంటే ఎన్నో సాకులు చెప్తారు, అట్లాంటి సాకులు చెప్పకండి. ఎందుకంటే గెలవాలంటే నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ ఇంట్లో కూర్చున్న దగ్గర రాదు, మనకు లీడర్స్లో నేర్చుకోవాల్సి వస్తుంది. ఏదైనా పెద్ద మీటింగ్ వచ్చిందంటే ఫస్ట్ టికెట్ మీది బుక్ కావాలి, ఆ తర్వాత కింద చేయాలి. చాలా మంది ఏమనుకుంటారు, ఎవరైనా వస్తే చూద్దాం మాస్టర్ గారు ఇట్లా నువ్వు ట్రై చేస్తారు. వాళ్ళు ఎవరైనా ఒకరు వస్తున్నారు, ఒక్కరికి రాకుంటే బాగుంది, నేను కూడా కూర్చుంటాను. ఎప్పటి దాకైతే రావాలని కోరుకున్నాము, ఎప్పటి రాకుండా బాగుంటుంది, ఏం చూసుకోవాలని అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ టికెట్ ఎవరికి బుక్ కావాలి, రైట్. నెక్స్ట్ ప్రతి ట్రైనింగ్ అటెండ్ అయ్యే వాళ్ళం ESC అని చెప్పేసి చాలా మందికి ఈరోజు 1000 జాయిన్ చేపిస్తే మంచిగా ఉండే సార్, ఎక్కువ అయిపోతుంది. 2,000 జాయిన్ చేపిస్తే బాగుంటుంది, 3,000 జాయిన్ చేపిస్తే బాగుంటుంది ఆలోచిస్తుంటారు. కానీ ఎప్పుడైతే నేను బిజినెస్ స్టార్ట్ చేసినో ఫస్ట్ మంత్ నా CSC 29 తీసుకున్నాను. తర్వాత నాకు బిజినెస్ లో ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ హైదరాబాద్ మొత్తంలో ఉన్న ఎన్ని స్టార్లు ఒకటి ఒక లీవ్ గురించి నేను హఫీస్పేట్ నుంచి గుంగులేందుగా సికింద్రాబాద్ వెళ్ళి తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. ఎవరికి ప్లాన్ చెప్పినా హఫీస్పేట్ ఏమంటే ఇప్పుడు సర్ద అయిపోతే మేము సికింద్రాబాద్ పోవాలన్నా, టేస్ట్ అయిపోతే సికింద్రాబాద్ క్వశ్చన్లు వస్తున్నాయి. అట్లా చెప్పి స్టోర్ ఓపెన్ చేయాలి. మా ఎవరింటే నేను కిరాకి ఉన్నాను, దూరంగా బాగా ఎక్కడ పాట నా దగ్గర పైసలు లేదు, 1,00,000 రూపాయలు తీసుకున్నాను. 2 నెలలు ఇస్తాను నాకు అని చెప్పి 1,00,000 రూపాయలు తీసుకొని హెడ్ ఆఫీస్ పైన 1,00,000 రూపాయల బిల్ తీసుకొచ్చి నా ట్రావెల్స్ ఆఫీస్ లో ప్రోడక్ట్ మొత్తం పెట్టిన. ఎవరికి ప్లాన్ చెప్పిన 7 రెస్టారెంట్ ఈ రోజు ఆఫీస్ పైన అడుగులని చెప్పి వాళ్ళకి ఇచ్చి ఆఫీస్ పైన స్టోర్ ఈరోజు తెలంగాణ 2 స్టోర్లు వచ్చినాయి మీకు తెలుసు. సో నేను ఏమంటున్నానంటే బయట పబ్లిక్ చేయడానికి రెడీ ఉన్నాం, మనమే ఆలోచిస్తున్నాం, కన్సిడర్ చేస్తున్నాం. సో మనం చెప్పండి ఎందుకని ఢిల్లీ వెళ్ళాలి, మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటారు? ట్రైన్లో వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ఏది కోరుకుంటారు? ఫ్లైట్. ఈ బిజినెస్ లో తొందరగా సక్సెస్ కావాలనుకోండి, మీరు 100 ఫీ తీసుకోవచ్చు, 160 తీసుకోవచ్చు, 300 ఫీతో స్టార్ట్ చేయవచ్చు. 300 తో చేస్తే ఫాస్ట్ గ్రోత్ వస్తుంది, 160 తో చేస్తే నార్మల్ ఉంటుంది, 100 తో చేస్తే కొంచెం టైం పడుతుంది. సో ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మీరు అట్లీస్ట్ 10,000 ప్రోడక్ట్ ఇప్పియండి. ఎందుకంటే మీరు 300 ప్రోడక్ట్ తీసుకుని మీ ఇంటికి వచ్చినా వచ్చారు ప్లాన్ చెప్పారు, ఏది ప్రోడక్ట్ అంటే బాత్రూమ్లకు మీ డబ్బులు వేసి చూపిస్తాం. మన దగ్గర ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఉన్నానా ఉందా? అట్లీస్ట్ మీరు ఒక 10,000 ప్రోడక్ట్ ఎక్స్ట్రా ఉంటే మీకు ఈ బిజినెస్ ఇంకా ఫాస్ట్ గా చేయగలుగుతారు, రైట్. సో అక్కడ లిస్ట్ ఈ విధంగా రాసే వాళ్ళం ఎవరెవరికి చెప్పాలి. 2017 రాసుకున్న లిస్ట్ ఎవరెవరి పేరు రాసినా. తర్వాత నెక్స్ట్ సండే మీటింగ్ కి ఇక్కడ చూడండి, సండే మీటింగ్ ఎట్లా ఇన్వైట్ చేయాలి. తర్వాత గోపురం ఢిల్లీకి, ఇక్కడ ఢిల్లీ గోపురం రాసుకున్నా ఇక్కడ డేట్ తో పాటు రాసిన ఎవరెవరికి పిలవాలి, ఎవరు వస్తారు, ఎవరు వస్తారు, ఈ విధంగా లిస్ట్ రాసుకునే వాళ్ళము. సో ఈ బిజినెస్ ఫోన్ లో చెప్పే బిజినెస్ రాదు, ఇంటికి వెళ్ళి ఇంటికి పిలుచుకొని చెప్పాల్సిన బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక నార్మల్ వ్యక్తి కరోడ్పతి కానీ ఏదైనా షార్ట్ కట్ ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్, వెస్టీజ్ మార్కెటింగ్. కానీ దీంతో మనం ఇంకా షార్ట్ కట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం, మనమే షార్ట్ కట్ అయిపోతాం. బిజినెస్ ఇంటికి పోయి చెప్పి కూర్చోబెట్టి డెమో చూసి చెప్తే ఆటోమేటిక్గా ఫోన్ కాక ఆధార్ కార్డు ఒకటి 1,00,000 రూపాయలు వస్తాయంటే మళ్ళీ జీవితంలో ఫోన్ లేపడి షార్ట్ కట్ పని చేయకండి. శ్రీనివాస్ సార్ ఫస్ట్ టైం నేను ఆ షార్ట్ కట్ పని చేసిన, ఢిల్లీకి రాగానే ఫోన్ చేసి తొందరగా ఆధార్ కార్డు పంపి ఢిల్లీకి పోయేసిన, మంచి బిజినెస్ ఇచ్చిన అంటే ఆయన ఏమన్నాడంటే అది నేనైతే చేయాలి, ఊరిలో చేయకు, ఇట్లాంటి చేసి మా గవర్నమెంట్ ప్రభుత్వం ఇప్పుడు వలగొడుతూ పోలీసులు తీసుకోపోయి అంటే ఉండగానే వెళ్ళిపోయాడు. నేను ట్రై వచ్చిన ఢిల్లీ పోయి బెలూన్లాగా సర్కార్ మీద తీసుకొని కూర్చున్న డైవర్ దెబ్బకి. ఆ తర్వాత మళ్ళీ ఆ నెల 30,000 వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఇంటికి వెళ్ళి ఆయన చెప్పిన డబ్బులు మీరు అంటే ఇంటి పక్కన పిలిస్తే ప్లాన్ చెప్పి తర్వాత హబీస్పేట్ హోమ్ మీటింగ్ నుంచి ఆ ఫస్ట్ డే వచ్చినప్పుడు ఫోటో అది కానీ ఈ రోజు చూస్తే గుర్తుపడతారు ఆయన. సో సిస్టమ్ లో అంత పవర్ ఉంది. సో మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా చేసినాం అంటే క్లయింట్ కాదు లేకుండే. సో 2
వీలర్ మీద ఎందుకుంటుంది, ఆ రోజు నేను ఫోటో తీసుకున్నా, ఒక రోజు నేను చూపిస్తానని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, అక్కడ ప్రోడక్ట్, అక్కడ టూల్స్, ఇక్కడ టూలర్ హాఫ్ హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నట్టు ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడడానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి 100 కిలోమీటర్ టూ వీలర్ మీద వెళ్తుంటుంది. సో ఇక్కడ చూస్తే లీడర్ కనిపిస్తుంది, గుర్తుపెట్టుకో సార్ ఎవరు? అట్లే బాబా, అట్లే దాసు సార్, పురుషోత్తం దాసు సార్. మన జిల్లా స్టోర్ లో ఫస్ట్ హోమ్ మీటింగ్ సార్ది. సార్ ఫస్ట్ హోమ్ మీటింగ్ ఇక్కడ పెట్టామంటే నేను శ్రీనివాస్ సార్ వచ్చాము అక్కడికి. ఇక్కడ నేను ఉన్నా గుర్తుపెట్టుకో కదా, నేను కూర్చోబెట్టుకున్నాను, అది తెలుస్తుంది కదా. నేను కాలేస్తున్నప్పుడు ఇక్కడ నాకు వస్తుందో పొందాను. సో ఇంకా నేను అక్కడ పూర్ణమైన అక్కడ దాసు సార్ ప్లాన్ చేస్తున్నారు. సో ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. దాస్ సార్ చూస్తే ఈరోజు మీరు అనుకుంటున్నారు పెద్ద లీడర్ ఒక అడుగుతోనే ఒక ప్లాన్తోనే బిజినెస్ ముందుకు తీసుకెళ్ళండి. కాబట్టి సో చేసుకున్నామండి మ్యాక్సిమం యాక్షన్ ఎక్కువ ప్లాన్ చేయండి. చూడండి మేము ఎట్లా పని చేసే వాళ్ళం ఏమైపోయినది. సో ఎక్కడ ప్లాన్ చేసినా ప్రోడక్ట్ డెమో అన్నీ ఉంటుంటే ప్రతి ఒక్కటి పెట్టుకొని పోతుంటుంది నెక్స్ట్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం సీజన్ ఇది? అగ్రి సీజన్. మా బిజినెస్ లో హోప్ వచ్చిందంటే నిజామాబాద్ పోయి ట్రైనింగ్ చేసుకున్నాక ఫీల్డ్ వర్క్ చేస్తాము. ఎక్కడ ఫీల్డ్ వర్క్ పోయినా అగ్రి కర్నూలు యూట్యూబ్ లో చూసి ఫోన్ చేస్తే కర్నూలు వెళ్ళిపోయాడు. ఆయన కొట్టడా పక్కన పెడితే వెళ్ళిపోయిన అంతే. సో నెక్స్ట్ సో కానీ నిజామాబాద్ బాన్స్వాడ నుంచి ఫోన్ చేసాడు, బాన్స్వాడ వెళ్ళిపోయారు. పెద్ద ఫంక్షనాలు చేస్తున్నారంటే వీళ్ళ నలుగురు బిజినెస్ చెప్పి వచ్చిన ఆ రోజు ఆయన జాయిన్ అయ్యాడు. కానీ ఈ రోజు బాన్స్వాడలో ఎంత పెద్ద టీమ్ చూడండి. సో ఆల్రెడీ మొన్ననే షో ఓపెన్ చేసి వచ్చినాం. ఇట్లా ఫీల్డ్ వర్క్ పోయేటప్పుడు మీరు అనుకోండి రోడ్ మీద అనుకున్న ఫోటో కాదని బిల్డింగ్ మీద స్టాప్ లేదు, రేలింగ్ లేదు. మన పిట్లం దగ్గర మహారాష్ట్ర బార్డర్ లో అనేకమని చెప్పుకున్నది. అక్కడికి డౌన్లైన్ ద్వారా టైం చెప్పడానికి వెళ్ళినాము. చీకటి టైం తెల్లాక మళ్ళీ పడుతుంది. అక్కడ హోటల్స్ లేవు, జేబులో డబ్బులు లేవు. రాత్రి వండుకోవాలి. ఏ కస్టమర్కి అయితే టైం చెప్పినామో ఆయనకే చెప్పినాము. ఒక దుప్పటికి ఒక మెత్తి అంటే ఇచ్చాడు. ఆ ఇంటికి మెట్లుగా లేవు, పడిపోయిన గొడవ ఇంటే చెప్తున్నాం. ఇంటికి మెట్లు లేవు, మీద పుసుకున్న బొరిన అంటే షేర్గానే పడతాం. పొద్దున్న లేవగానే సెల్ఫీ తీసుకున్నారు. ఒక రోజు డీసీ అయిన తర్వాత ఈ ఫోటో చూపించబోతున్నా ఎట్లా పని చేసినాం అనేది. సో నేను ఫోటో తీసుకెట్టుకోండి. ప్రతి ఒక్కటి మీ మీద మీకు నమ్మకం ఉంది, 100% గెలుస్తాను అని అనుకుంటే ఫోటో చేయండి. ప్రతి ఒక్క మూమెంట్ ఫోటో చేయండి. ఎందుకంటే రేపు దీనివల్ల ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్ అవుతారు. ఎస్ రైట్. తర్వాత చూడండి, గజ్వేల్కి ఒక 6 నెలలు తిరిగినాం. ఏ ఫార్మర్కి ఇచ్చినా రిజల్ట్ వస్తుంది అని దేవనే చెప్తారు. ఎందుకు చెప్తారంటే నాకు వస్తే కాదు, పక్కనకి ఏమవసరం, నా టమాటాలు మంచిగా వచ్చినాయి, పక్కనే చెప్పిన ఆయన మంచిగా వస్తాయి, నేను ఇద్దరు తీసుకోవచ్చు నా రేట్ దెబ్బతింటాయి. సో మైండ్ సెట్ ఇట్లా ఉంది. చేసుకుంటా ఫీల్డ్ వర్క్ చేసుకుంటూ పోయినాం. 7వ వార్తలో రోడ్డు మీద కనిపిస్తూ ఆపాలి, డెమో చూపించాలి, అది చేస్తూ పెట్టాలి. చేసుకుంటూ పోయినాం. ఈ రోజు గజ్వేల్లో ఫార్మర్లే 40-50 మంది కార్డు తీసుకుంటారు. ఫార్మర్సే 40-50 మంది కార్డు తీసుకుంటారు. సో ఇలా చూస్తే సింహాచార్ గారు చూస్తే ఫీల్డ్ వర్క్ ఎక్కడ చేసాం అనేది ఆ రోజు చేసినాం, ఈ రోజు కూడా చేస్తూనే ఉన్నాం. సో మీరు తొందరగా గ్రో కావాలనుకుంటే సింపుల్ గా ఇప్పుడు ఏ బయటికి వెళ్ళినా ప్రతి ఒక్క రైతు చెన్నై అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఒక అగ్రి ఏజెంట్ ఒక అడ్వైజర్ పట్టుకొని 2-3 ప్రోడక్ట్ ఎంత తీసుకొని కొన్ని ఎంత పెట్టుకోండి, కొన్ని గ్రాన్యుల్స్ 2 ప్యాకెట్ 10 పెట్టుకోండి. ఏదో కనిపిస్తారు పిలిచి కూర్చోబెట్టి 8 to 10 చూపించండి. సింపుల్ ఏమైనా చెప్పండి, ఏం మాత్రం అర్థం కావాలి. ఆ పూజ తీసింది అర్థమైంది. దాని మీద 8 పట్టుకుంటుందా లేదా అది ఒకటి అర్థమైంది చాలు. వాళ్ళకి చెప్పి వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళని ఫాలో చేయండి. వాళ్ళకి రిజల్ట్ మంచిగా వస్తే ఖచ్చితంగా మీకు పెద్ద బిజినెస్ అవుతుంది. రైట్. సో లైబ్రరీలో ఒక పెద్ద మెగా సింగర్ పెట్టాము. కానీ 22 దగ్గర కూర్చోబెడుతున్నారు లెక్క పెట్టాము. ఇంకొకరి సార్ తీసుకొని పోయాము. కానీ అదే గట్టిలో అదే గట్టిలో మెగా సింగర్ చేస్తే హాలు సరిపోతుంది, వెబ్సైట్ ఫోటో. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ వెళ్తున్నాడు బెంగళూరు నుంచి ఫోన్ చేసాడు. సార్ యూట్యూబ్ లో చూసినా నేను మంచిగా నేను సాఫ్ట్వేర్ నేను రిజర్వ్ చేస్తాను, నేను మా లైఫ్ అంటే ఇక నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ వచ్చేసింది. బెంగళూరులో ఒక లెగ్ స్టార్ట్ కాబోతుంది. 2 రోజుల తర్వాత బెంగళూరులో ఒక మీటింగ్ ఉంది, కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అని. మనకు ఎస్పీ భారీ సార్ వస్తున్నాడు. ఏం చేసినా భారీ సార్ వస్తున్నా మీటింగ్ లో కూర్చోబెట్టి నేను స్ట్రాంగ్ అవుతాడని ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా. శనివారం రోజు బయలుదేరాలని కన్ఫర్మ్ కాలేదు. తెలిసిన ఏమనంటే టీవీలో కలిసి ఏదైనా సిటీ సరిపోవడం చెప్పి ట్రైన్ పోయి కాచిగూడ స్టేషన్ లో కూర్చున్నా, సెల్ఫీ తీసుకున్నా, ఇక్కడ బయలుదేరుతున్నాను. ఆ లోపలికి ఎక్కినాక సీట్ దొరకలేదు. దొరకకపోతే
బాత్రూమ్ కాడ ఏదైతే డోర్ బంద్ చేసి ఉంటుంది కదా, అది తీసుకొని దుప్పటి రాత్రి 12 గంటల దాకా చూసిన ఏదో సీట్ లేదు ఏం లేదు, అందరూ పడుకొని గుద్దం కొడుతుంది. నేను బాత్రూమ్ కాడ వచ్చి అది తీసుకొని దుప్పటి సగం కింద వచ్చి సగం మీద కప్పుకొని ఆ రోజు ఇటు నేను సేఫ్టీ తీసుకున్నాను. బాత్రూమ్ కాడ కూర్చొని కూడా చూడండి. ఎందుకంటే రాబోయే రోజు ఆ రోజు నాకు ఒక నీ డైమండ్ డైరెక్ట్ 70,000 వస్తున్నాయి. ఆ రోజు నేను అనుకోవచ్చు నీ డైమండ్ నీ 70 వస్తున్నాయి, నీ బాత్రూమ్ కాడ కూర్చోవాలి, నేను దిగి మళ్ళీ ఇంటికి రావచ్చు నెక్స్ట్ స్టేషన్లో. కానీ నా సింగిల్ గోల్ ఒకటే ఉండే, నేను పోవాలి బెంగళూరు, ఆయనకి బిజినెస్ సపోర్ట్ చేయాలి. అట్లా వెళ్ళినాము. సో చేసుకుంటూ ఒకటి మన తాండూరు దగ్గర దోమన్న విలేజ్ ఉన్నది. అక్కడ ప్లాన్ చెప్పడానికి పోయినప్పుడు ఆ ఊర్లో ఎవరో డబ్బులు తప్పించే బిజినెస్ చేసి చాలా మందికి మోసం చేసి వెళ్ళిపోయారంట. అలా ప్లాన్ చెప్తున్నారు, ఇద్దరు పట్టుకున్నాను. పట్టుకొని 100కి డైల్ చేసి సార్ తొందరగా రండి, వచ్చిన దొంగలు ఇంతకుముందు దోసుకుంటే మళ్ళీ వచ్చిన వాళ్ళు కాదు అంటారు, లక్ష అంటారు అని చెప్పి పోలీసు వాళ్ళకి దమ్ము చేసి నన్ను వడకట్టేసి. ఇక నా పక్కన ఇద్దరు దోస్తున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు ఎవరు చూసుకోపోతారు సార్ ఏంటి అని చెప్పి. అదే మనం చేస్తున్నది నిజాయితీ బిజినెస్ ఎందుకు భయపడుతున్నాను నువ్వు వాగని చెప్పి. ఇక పోలీసు వాళ్ళు లాంగ్వేజ్ చెప్తున్నారు, సార్ తెలిసి ఆల్రెడీ పోలీసు వాళ్ళు పెట్టున్నారు రైట్. సో ఇక తింటున్నారు, ఎవరు మీరు ఎక్కడికి వచ్చినా లైసెన్స్ ఏదైనా కార్డు ఏదైనా అని చెప్పి తింటున్నారు. నేను చెప్పిన సార్కి, సార్ ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను నేను చెప్పింది నేను తప్పుంటే నేను లోపల అయ్యి అని చెప్పేసి అలా నలుగురికి కూర్చోబెట్టి ప్లాన్ చెప్పి ఫ్లెక్స్ సైడ్ ఏమో చూపించిన నలుగురు చేయలేదు. అది పోలీస్ స్టేషన్ లేదు, ఇది కంట్రోల్ వాళ్ళు, ఇది పోలీస్ సినిమా కాదు. ఇద్దరు కమిషనర్ బయట చూడండి కూర్చోబెట్టితే. సో ఇద్దరికి నలుగురు జాయిన్ అయిపోయారు. ఎవరైతే ఫోన్ చేసినా పట్టించిన వాడిని గెలిచి నా ముందే ఇంటికి పంపించాను. ఇంకోసారి ఇక్కడ పని చేస్తే నడుము నిలబడుతుంది, పైసలు కట్టుకున్నారంటే లేదు సార్ ఎట్లా ఫోన్ చేస్తాను నా ముందే ఇంటికి పంపించాను. మనం భయపడే అవసరం లేదు, మనం చేస్తున్నది మంచి పని మనం చేస్తాను. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఏదన్నా మంచి కార్యం చేసేటప్పుడు చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే భగవంతుడు మిమ్మల్ని చెక్ చేస్తున్నాడు, నిజంగా ఈయనకు ప్రౌన్ అయ్యే అర్హత ఉందా లేదా, రేపు లక్షల టీం అయితే దీన్ని సంపాదించగలుగుతాడా లేడా అని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భయపడదు. ముందు పోవాలి, ఆగిపోయినా వెనకదే పోతే ముందుకే పోవాలి, వెనక తిరిగి చూడదు. 100% మనం బిజినెస్ లో సక్సెస్ అవుతాం. సో తర్వాత మనము ప్రతి ఒక్క మీటింగ్ కి దూరంలో దగ్గర ఎక్కడున్నా టైం టు టైం వెళ్ళే వాళ్ళం చేసేవాళ్ళం. సో నేర్చుకుని ఏదైతే మీటింగ్ వెళ్ళినామో పేపర్ మీరు రాసుకొని దాన్ని కాంప్లైంట్ రూపంలో ఎలా మీరు చూస్తే హెల్త్ డిసీజ్ ఏదైతే ఉందో, అగ్రికల్చర్ డిసీజ్ ఏదో, ప్రోడక్ట్ ఏదైనా అవన్నీ మేము కంప్లైంట్తో మూషన్ తయారు చేసినవాళ్ళు. మనకి ఈజీ కావాలి బిజినెస్ అని చెప్పేసి ఇట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం, నేర్పించినాం. ఆ తర్వాత ఏదైతే మీటింగ్లో నేర్చుకున్నామో అది నేర్పించినాం. అట్లా నేర్పించుకుంటూ చేసుకుంటూ పోయినాం. ఈరోజు చూస్తే కనుక అచీవ్మెంట్ గురించి సో ఒకప్పుడు 2 వీలర్ మీద ప్లాన్ చేసాం. ఈరోజు బెంచ్ కార్ తీసుకున్న తర్వాత ఇంచుమించు ₹1,00,000 కార్లో ఉన్న ఇక్కడ గ్రాండ్ ఫిల్టర్ తీసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ సో ఇల్లు తీసుకున్నాం, 1,60,00,000 ఇల్లు. నా ఇల్లు చూసి కదా పార్టీలు ఎట్లున్నాయి, నేను వీడియోస్ ఇస్తాను. కొత్త ఇల్లు వీడియో చూసినా మీకు తర్వాత వాట్సాప్ యూట్యూబ్లో కొట్టండి వస్తుంది. సో చాలా మంది చూస్తున్నారు. సో ఇల్లు తీసుకున్నాం, నిజంగా చాలా ఎక్కడి నుంచి ఇంకో ఫెసిలిటీ చూస్తే కనుక గేట్ సెక్యూరిటీ ఎందుకంటే ఇంటి దావా చేసినాయి కదా మన దగ్గర ఇన్ని కార్లు వచ్చినాయి. అన్నింటికంటే ఇంపార్టెంట్ సెక్యూరిటీ వాళ్ళకి లాస్ట్ మన దావత్లో ఆ సెక్యూరిటీ వాళ్ళు అందరూ వచ్చినప్పుడు స్టాఫ్ వచ్చిన వాళ్ళ పక్కన నేను కూర్చోబెట్టి వాళ్ళకి కొట్టించుకుంటే నేను తిన్నా. కానీ ఆ సెక్యూరిటీ వాళ్ళు అన్న మాట ఏంటంటే సార్ ఇన్ని దావత్ అయినా ఈడ ఏ దావత్ అయినా కానీ అంత ప్రోగ్రామ్ అయిపోయినాక అన్నం మిగిలితే పిలిచారు సార్, కానీ మీరు ముందు మమ్మల్ని పిలిచారు, అది ఇక్కడ మాతో పాటు కూర్చొని తిన్నారని చెప్పి వాళ్ళ రెస్పెక్ట్ చూడాలి. ఇంకా ఎప్పుడు ఏడ కనిపించినా నమస్తే పెడుతుంటారు. సో అదే బేకర్లో మనం కేర్ చేయాలన్నమాట. అంటే మనం బిల్డింగ్లో ఏదైతే కల్చర్లో ఉన్నామో దాని వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. నాకు గర్వం వచ్చి నాకు డబ్బులు వస్తున్నాయని చెప్పి నేను ఈగోకి వచ్చేస్తే అది ఏమైతుంది, ఈగో వస్తే లక్ష్మి ఐగో అంటారు. అంటే నాకు ఈగో వచ్చింది అనుకోండి, లక్ష్మి అంటే ఎవరు డబ్బులే కదా, డబ్బులు పోతాయి. అంటే ఈగో రాగానే నా బిజినెస్ డౌన్ అయిపోతుంది, వచ్చే డబ్బులు గోవిందా. ఎసాను. సో ఈరోజు ఫోన్ తీసుకుంటే మొన్న మా పిల్లలు ఫోన్ తీసుకుంటారు, రోజు రాత్రిలో ఇంట్లో చూడొద్దని 10 గంటలని అందరు ఫోన్లు తీసుకుంటారు. నాకు పక్కన ఫోను, నా పక్కన మా వైఫ్ ఫోను, పక్కన మా కొడుకు ఫోను, తర్వాత మా బిడ్డ ఫోను, తర్వాత ట్యాబ్ చూస్తారని ఇప్పుడు ఈ ట్యాబ్ ఉంది కదా స్మార్ట్ చేతిలో ఉంది. అన్నీ చూస్తే 8.5 లక్షలే కాదు ఇదే ఉన్నాయి. మా వైఫ్ అంటే ఒక ప్లాట్ వస్తుంది కదా, ఫోన్లోకి 8.5 లక్షలు పెట్టినట్టుంది రైట్. సో ఎక్కడి నుంచి ఎక్కడికి లైఫ్ చేంజ్ అయింది. సో నెక్స్ట్
ఏదైతే గోల్డ్ పూజ పెట్టుకున్నామో ఇంతకుముందు పూజ పెట్టుకున్న ఫోటో ఇక్కడ చూసి అమ్మేసింది. ఆ తర్వాత మేము తీసుకున్నాం ఇంచుమించు లెక్క పెట్టే అవసరంలో తీసుకుంటా పోయినాము. ఆ డ్రీమ్ లో రాసి నేను డ్రీమ్ బుక్ ఇంట్లో ఉన్నది, నేను వీడియో చేస్తాను. దాంట్లో రాసిన ఫస్ట్ డ్రీమ్ నేను బంగారంలో రాసినా కదా, అలా 200 గ్రాములు రాసిన, 200 గ్రాములు రాసిన. మనం మా వైపు కూర్చొని అన్ని లేకపోతే అది ఇంత మనం దుబాయినప్పుడు గాజులు తీసుకున్నాం కదా, అన్ని ఇంచుమించి 20 దాటింది అంటే 200 దాటినట్టే కదా. ఏదైతే రాసి పెట్టినామో దాన్ని దగ్గర దాటేసినాం. సో ఎక్కడి నుంచి నెక్స్ట్ తర్వాత ఏ హోటల్ అయితే నేను కస్టమర్లను దించేసి టిప్ నుంచి డోర్ చేసి నిలబడుతున్నానో అదే హోటల్లో ఒక నైట్ డిన్నర్ చేయకపోతే 8:30 అయింది. ఒక తాజ్ కృష్ణ హోటల్ ఇది. నెక్స్ట్ సో అక్కడ తాజ్ కృష్ణ దిల్లీకి పోయినప్పుడు ఫోటో ఇది. నెక్స్ట్ అక్కడ సెల్ఫీ తీసుకున్నాము.